కళ, తత్వ లేదా కళా సౌందర్య తత్వాలు. ప్రధానంగా 3 అంశాలకు సంబంధించింది. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఇయర్‌లో వచ్చేటువంటి తెలుగు మెయిన్స్‌లో ఖచ్చితంగా వచ్చేటువంటి ఈ వ్యాఖ్యానానికి సంబంధించిన ప్రశ్న ఇది. మీకు 10 మార్కుల నుంచి ఒక్కోసారి 2 కూడా ఇచ్చే అవకాశం ఉంది. వేరే వేరే టెక్స్ట్‌ల నుంచి. అందువల్ల 20 మార్కుల వరకు కూడా మీకు గ్యారంటీ ఈ వీడియో వింటే కనుక సాధ్యమైనంత వరకు మీకు 20 మార్కులు మీ పాకెట్‌లోకి వచ్చేస్తాయి. కళ అంటే ఏమిటండి? దేన్ని కళ అంటాం? ప్రధానంగా నైపుణ్యము, కళ ఇలాంటి మాటలు స్కిల్ అనేటువంటిది. అంటే ఒక వస్తువుని గాని, ఒక అంశాన్ని గాని ఆ! ఒక వస్తువైతే నైపుణ్యం అంటాము. కళ అంటే ప్రదర్శనాత్మకమైనది. ఒక బాగా డాన్స్ వేసేవాడు, బాగా డాన్స్ వేశాడని ఎప్పుడంటాము? కళాత్మకంగా వేసినప్పుడు. ఏవండీ? కళాత్మకంగా వేయడం అంటే ఏమిటంటే, ఎదుటి వాళ్ళకి ఆకట్టుకునేలాగా, ఏమీ తెలియని వాడికి సైతం ఆకట్టుకునేలాగా, బాగా పండితుడిని సైతం ఆకట్టుకునేలాగా 2 రకాలున్నాయి ఇందులో. ఏమీ తెలియని వాడిని ఆకట్టుకోవాలి, బాగా పండితుడిని ఆకట్టుకోవాలి. బాగా పండితుడిని ఆకట్టుకోవడం వల్ల వాడు కూడా రసానందం పొందుతాడు. అంటే ఆనందం, రసానందం అంటే ఆనందమే పొందటం. ఆనందానికి ఇంకొక పేరు రసానందం అంటుంటాం మనం అంతే. రసం అనేది తగిలిస్తూ ఉంటాం. ఎఫెక్టివ్‌నెస్ కోసం. అంతకంటే ఏం లేదు. ఆ రసం ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. విభావ, అనుభావ, వ్యభిచార సంయోగాత్ రస నిష్పత్తిః. విభావ, అనుభావ, వ్యభిచార సంయోగాత్ రస నిష్పత్తిః. విభావము, అనుభావము, వ్యభిచారము, వ్యభిచారి అంటే వ్యభిచారి భావాలు. అంతేగాని వ్యభిచారం చేయడం కాదు. వాటి వల్ల ఆ సంయోగం వల్ల, ఆ కదలిక వల్ల, సంచారీ భావాలు కదలిక వల్ల ఆ పైన ఏవైతే గుణాలున్నాయో అవి కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఆయా సంబంధమైన రసాలు పుడతాయి. దాని ద్వారా సహృదయుడికి, పాఠకుడికి ఆనందం వస్తుంది. అది ఏ రసం అయితే ఆ రసానందం వస్తుంది. శృంగారం అనుకోండి శృంగార రసానందం వస్తుంది. హాస్యం అనుకోండి హాస్య రసానందం. అలా ఏ ఏ రసాలున్నాయో ఆ సందర్భంలో వర్ణించామో లేదా చూపించామో అవి రావటం అనేది రసానందం అనే మాటతో వాడతాం. అంటే కళ అనేది సహృదయుడికి చేరే నేపథ్యంలో అందులో సౌందర్యం కావాలి. ఇప్పుడు సౌందర్యం అంటే దేన్ని సౌందర్యం అంటాం? అక్కడ పెద్ద ప్రశ్న ఉంది. ఇలా ఉంటే సౌందర్యం అని చెప్పడానికి కొన్ని కొన్ని సార్లు మనకి మాటలు చాలవు. వర్ణన అవసరం అవుతుంది. ఏవండీ? ఆ వర్ణన కూడా ఒక్కోసారి అలా నిశ్చేష్టుడిగా ఇప్పుడు బాగా అందమైనటువంటి అబ్బాయిల్ని గాని, అమ్మాయిల్ని గాని, ప్రకృతిని గాని అలా చూస్తూ అలా వరుసగా పెట్టేసామంటే అందరిని వరుసగా నిల్చోబెట్టామనుకో ఎవరు అందమో చెప్పండ్రా బాబు అంటే అలా చూసుకుంటూ ఉండిపోతాం. ఆ అందాన్ని ఆస్వాదించేటువంటి అలాగే ఒక పువ్వు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే బాగా ఆకర్షించే గుణం ఉన్నవన్నీ అందమైనవే. ఆ సౌందర్యానికి సంబంధించిన అంశాలు కూడా మనం ఇందులో కావ్యానికి సంబంధించి మనం చెప్పవలసొస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఆ అందాన్ని, అలాగే కళకి సంబంధించిన విషయాల్ని, దానికి మనకు ప్రశ్నలు ఎలా ఇస్తున్నాడో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కూడా మనం ఆలోచించేటువంటి విధానం ఈరోజు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. దీన్నే మనం కళా సౌందర్య దృక్పథం అన్నాం. కళా సౌందర్య దృక్పథం. దీంట్లో ఇన్ని ఉంటాయా అని మీరు బెంబేలెత్తిపోకండి. ఇన్ని మీరు రాయవలసిన అవసరం ఉంటుంది. కాకపోతే ప్రతిదానికి మీరు వాక్యాల్లాగా లేదా పేరాలు పేరాలు రాసేటువంటి పరిస్థితి ఇందులో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ దీంట్లో మీకు ఎన్ని రాసినా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి. అందుకని వాడు ఇచ్చేవి 10 మార్కులే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాయాలి. 10 మార్కులకి ఏం రాస్తాం? పరిచయం ఒక్క వాక్యమే. సందర్భం ఒక్క వాక్యమే. అన్వయం అవసరం లేదు. డైరెక్ట్‌గా భావం 2 వాక్యాలు భావం కొట్టేయడమే. తర్వాత రాయవలసినవి ప్రధానమైనవి సందులు ఒక సంధి తీసుకోండి చాలు. సమాసాలు అవసరం లేదు. ఛందస్సు తెలిస్తే రాయండి, తెలియకపోతే వదిలేయండి ఆ కాలం. రసం ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడి నుంచి ఖచ్చితంగా కళా సౌందర్యం అనేది కనిపించేటువంటి అంశం. రసము, పాకము, వృత్తి, అలంకారము, ధ్వని ఇవి ఖచ్చితంగా అందులో పడాలి. ఎలా అంటే మనం ఒక ఉప్మా చేస్తే, ఆ ఉప్మాలో ఖచ్చితంగా పడాల్సినవి కొన్ని ఉంటాయి కదా! నూక అనేది కామన్. నూకతో పాటు ఏం కావాలి మళ్ళీ? తాలింపులో, పోపులో కావాలి కదా! అందులో మళ్ళీ ఏవో కొన్ని కావాలి కదా! అవి ఈ రసము, పాకము, వృత్తి, రీతి, అలంకారము, ధ్వని. ధ్వని లేదనుకోండి వదిలేసేయండి. అలంకారం ఏదోకటి ఉంటుంది పడేయండి. ఒకటి చాలు. 2
ఉంటే ఇంకా మంచిది, ఎక్కువ టైం దాని గురించి పెట్టుకోకండి అంటే రాసాము అని చెప్పడం కోసం. ఇక మూల పదాల అన్వేషణ, అర్థ విశ్లేషణ, రచయిత దృక్పథం, సామాజిక మానసిక ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఒకవేళ ఉంటే కొంచెం 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 మెన్షన్ చేయండి. అవి లేవు అంటే ఆ హైడింగే పెట్టకండి. మొత్తం మీద వాడికి చూడగానే ఈ పద్యానికి సంబంధించి ఆ పద్యంలో ఏ సౌందర్యం ఉంది, ఏ కళ ఉంది, ఏ అంశాలు మెయిన్గా ఉన్నాయో ఆ మెయిన్గా ఉన్న అంశాలను మీరు ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. అలా రాస్తే మీకు 10కి 10 పడవలసినటువంటి మార్క్స్ పడతాయి. రెండవది, ఇదే ముందు రాశారనుకోండి ఒకవేళ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని ఆ పేపర్ చూడగానే మీ మీద ఒక మంచి అభిప్రాయం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఏమండి, మనం 10 రాయాలి కాబట్టి ఆప్షన్లో కొంచెం ముందుకి వెనక్కి రాసే అవకాశం ఉంటుంది. అలా రాసినట్లయితే దీంట్లో మనం ఈ 10 మార్కులకి కావాల్సినటువంటి వ్యాఖ్యానం పూర్తి స్థాయిలో రాసినట్లయితే మంచి మార్కులు పడే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల దీన్ని చాలా మిస్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్తో వినవలసిన అవసరం కూడా ఉంది. ఇదివరకు కొంచెం చెప్పుకున్నాం దీని గురించి అవగాహన, ఇంకొంచెం లోతైనటువంటి దృక్పథంలోకి వెళ్తాం. ఎందుకంటే దీన్నే మెయిన్గా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. ఇంతకుముందు పైపైన అన్నిటిని చూసుకుంటూ వెళ్ళాం కాబట్టి దీని మీద అంత ఒత్తిడిని ఇవ్వర. ఇప్పుడు కేవలం దీనికోసమే 2 అవర్స్ ఇస్తున్నామంటే దీని ప్రాముఖ్యత ఏమిటో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు కళా సౌందర్యం అంటే ఏమిటి? దృక్ అంటే తెలుసు కదా, చూపు. పదం అంటే మార్గం, చూసే మార్గం. ఆ కళని చూసే మార్గంలో మనకి ప్రాచీనులు ఉన్నారు, పాశ్చాత్యులు ఉన్నారు. అంటే మన దేశం వాళ్ళు, పరదేశం వాళ్ళు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం. రమణీయత అంటే ఏమిటి, ప్రతిపాదక అంటే ఏమిటి, ఏ శబ్దాన్ని కావ్యం. రమణీయత అనే మాట కూడా అని అర్థం ఇచ్చాడు. రమణీయతాచ లోకోత్తర ఆహ్లాదజనక జ్ఞాన గోచరత. లోకంలో ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని కనిపించేది రమణీయత. లోకోత్తరం అంటే ఏంటి? లోకోత్తరం అంటే మళ్ళీ ఏమిటి? చమత్కార పరాపర్యాయ అనుభవ సాక్షికో జాతి విశేష. చమత్కారంతో కూడినటువంటిది లోకోత్తరం అయి ఉండాలి, ఆహ్లాదజనకమై ఉండాలి, అంటే ఆహ్లాదాన్ని ఇచ్చేదై ఉండాలి. అలా ఉన్నదాన్ని రమణీయంగా ఉన్నదాన్ని అంటాము. అంతేకాదు సౌందర్యంచ చమత్కార ఆదాయకత్వం. సౌందర్యం అనేది చమత్కారంతో కలిసి ఉంటుంది. చమత్కృతి ఆనందం విశేష. చమత్కృతి అనేది ఆనందానికి ఒక విశేషము. హృదయ ప్రమాణక. అది ఎలా తెలుస్తుంది మనకి? సహృదయుడి హృదయానికి సంబంధించి మనం అర్థం చేసుకోవాలి అని మీమాంసలో దీనికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించారు. అంటే లోకంలో ఆహ్లాదాన్ని ఇస్తూ చమత్కృతితో కూడినటువంటి ఆనందం ఏదైతే ఉందో దానిని మనం ఇక్కడ రమణీయత అనే మాటతో వాడతాం. ఇందులో 3 రకాల విభాగాలుగా మనకు కనిపిస్తున్నాయి. తత్వశాస్త్రం ఉంటుంది ప్రమాణంగా, ప్రమాణ శాస్త్రం ప్రమాణంగా ఉంటుంది, ప్రయోజన ప్రమాణంగా ఉంటుంది. ఈ 3 అంశాలు 3 రకాల విషయాలకు సంబంధించిన అంశాలతో క్రోడీకరించవలసి వస్తుంది. తత్వశాస్త్రంలో ఏముంటుంది అంటే దీంట్లో దర్శన వాస్తవ వివేచన ఉంటుంది. అంటే ఫిలాసఫీ ఆఫ్ రియాలిటీ, మెటాఫిజిక్స్ అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే అది ఎంతవరకు వాస్తవము అనేది శాస్త్ర ప్రమాణంగా చూపించేది తత్వ విచారణ. తర్వాత ప్రమాణ విచారణ, జ్ఞాన వివేచన. దీన్ని ఫిలాసఫీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఫిలాసఫీ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని ఎంతవరకు, జ్ఞానము అంటే తెలుసుకునేటువంటి విధానం. తర్వాత ప్రయోజన విచారం అంటే విలువలు వివేచన. ఫిలాసఫీ ఆఫ్ వాల్యూస్, అప్లైడ్ ఫిలాసఫీ. ఎలాంటి విలువల్ని ఇందులో అప్లై చేశాడు, దాన్ని మనం ఎలా కనుక్కోవాలి. ఇలా మనకి ఈ సౌందర్యానికి సంబంధించిన వివేచన ప్రధానంగా మనకి కనిపిస్తుంది. ఇందులో విభాగాలుగా మళ్ళీ ప్రకృతి స్వభావం, దానికి తెలుసుకునేటువంటి పద్ధతి, దాని ద్వారా సిద్ధించిన జ్ఞానం, జీవిత లక్ష్యంగా ఎలా తీసుకోవాలి అనేది ఇందులో కనిపిస్తుంది. అంటే టోటల్గా జగత్తు, ప్రకృతి, లోకము, మానవుడు ఈ విషయాలకు సంబంధించిన వాస్తవ వివేచన ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ఇది తత్వశాస్త్ర నేపథ్యంలోంచి మనం దార్శనిక వివేచన చేస్తున్నాం. అంటే అంతిమంగా ఒక కావ్యం రాసినప్పుడు ఫిలసాఫికల్ అవుట్లుక్లో చూసినట్లయితే దాని అంతిమ లక్ష్యం ఏమిటి అంటే మోక్ష ప్రాధాన్యం, మోక్షాన్ని పొందడం. మోక్షమే వీడికి అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. అలా చూస్తుంది తత్వశాస్త్రం. భారతీయ అలంకార శాస్త్రాల్లో చూసినట్లయితే, అలంకారికంగా మనం కళా సౌందర్యాన్ని చూసినట్లయితే కావ్యంలో కొన్ని హేతువులు ఉంటాయి,
అంటే కావ్యం రాయడానికి గల హేతువులు, ఇక్కడ కావ్య హేతువులు అంటే ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. ఈ 3 కావ్యానికి ఒక హేతువులు అంటే కారణాలు. కావ్యం రాయడానికి కావాల్సినటువంటి మార్గాలు, కారణాలు అవి మనకి కావ్య హేతువులుగా అంటారు. కావ్య ఆత్మ, కావ్యాత్మ అనే ధ్వని, వక్రోక్తి ఇలాంటివన్నీ కావ్యాత్మకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత రస సిద్ధాంతాలు అంటే ఏ రసము ఎక్కడ ఎలా పుట్టింది అని చెప్పే సిద్ధాంతాలు. ప్రాథమికంగా మనకి భారత ఆలంకారికులకు సంబంధించినటువంటి కళ అనే మాటకి ఇందులో వీళ్ళు వాడినటువంటి కొన్ని అంశాలు ఇందులో మౌలికంగా మూలానికి సంబంధించింది కాబట్టి మౌలి అంటారు. మౌలి అలా రాయకూడదు. మౌలికంగా ప్రధానంగా ఇందులో 3 రకాలు ఉంటాయి: సౌందర్యము, ప్రతిభ, అభివ్యక్తి. సౌందర్యం అంటే ఎవరికి సంబంధించిన సౌందర్యము అనే ఒక ప్రశ్న వేసుకుంటూ దానికి సంబంధించినటువంటి మార్గాల్ని అన్వేషిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో మనకి జగత్తు విషయం కాక కేవలం కళకే పరిమితమైన ఆలోచన ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే ఆలోచించడంలో ప్రత్యక్ష మార్గం, డైరెక్ట్గా ఆలోచించడం ఒకటైతే, రెండోది కళకి పరిమితమే ఆలోచించడం ఒకటి. 2 రకాల మార్గాలు ఉంటాయి. ఆ 2 రకాల మార్గాల్లో ఈ కళకు పరిమితమే ఆలోచించేటువంటి విధానాన్ని పండితరాయలు, జగన్నాథ పండితరాయలు ఎంచుకున్నారు. అది ఆయన కళకు సంబంధించిన మౌలికాంశంగా ఆయన వాడుకున్నారు. అది సౌందర్యానికి సంబంధించింది అనమాట ప్రధానంగా. ఇందులో తర్వాతది ప్రతిభ. ప్రతిభ అంటే ఏమంటాము, మనకు మామూలుగా ఇంటెలిజెన్స్ అంటాం కదా, ప్రతిభ ఇంటలెక్చువాలిటీ అంటాం కదా. అట్లా కాకుండా ఇందులో ఏమంటాడంటే పరాచైతన్యము, అచేతన, భవే కళావేశం, ఇవన్నీ కొంచెం టెక్నికల్ టర్మ్స్. ఇవన్నీ వీటి ద్వారా ఇవన్నీ ఎందుకు కావాలి? ఇవి ఒక కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి, ఎవరికి కావాలి? రచయితకి ఉండాలి. ఆ రచయిత అర్థం చేసుకునేటువంటి విధానంలో ఆ పాఠకుడికి లేదా సహృదయుడికి ఉండాలి. సహృదయుడన్నా పాఠకుడన్నా ఒకటి. తర్వాతది అభివ్యక్తి. అభివ్యక్తి అంటే వ్యక్తీకరించేటువంటి విధానం. దీన్నే రీతి అనే మాట ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది భావచిత్రాలు వాడతారు, కొంతమంది అలంకారాలు వాడతారు, కొంతమంది ప్రతీకలు వాడతారు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మౌలికంగా ఈ సౌందర్యాన్ని తెలుపుతున్నాయి. ఆ సౌందర్యమే ఇవన్నిటికీ కారణం అవుతూ ఉన్నాయి. ఆ రకంగా ఇవన్నీ కలిపి సౌందర్యంలోకి, అభివ్యక్తిలోకి ఇమిడిపోతాయి. అలా మన భారత ఆలంకారికులు ఆ రకంగా సౌందర్య, ప్రతిభ, అభివ్యక్తి అనే విషయాల్ని ఆలంకారిక శాస్త్ర దృష్ట్యా చెప్పారు. ఇక సౌందర్యానికి రమణీయత ఎప్పుడు వస్తుంది? అందం ఎప్పుడు? సౌందర్యానికి రమణీయత ఏమిటి? సౌందర్యం అంటే ఒక రకము, రమణీయత అంటే సౌందర్యానికి సౌందర్యం రావటం. ఇవి కొన్ని రకాలుగా మనం చూడొచ్చు. దీనికి ప్రధానంగా విచ్చిత్తి, శోభ, చారుత అనేవి పర్యాయ పదాలు. సౌందర్యాన్ని చూడడానికి రమణీయత అంటే చూడడం, సౌందర్యాన్ని చూసేటువంటి విధానంలో మనకి ప్రకృతి కళా సృష్టికి సంబంధించి ప్రేరణ కావచ్చు. అట్లాగే అది ఆవిష్కరించేటువంటి సౌందర్యంలో ఉదాహరణ మనకి ప్రేమికుడు ఎలా అవసరం అవుతాడో, అలాగే ప్రేయసి ఎలా అవుతుందో, సౌందర్యానికి కూడా ఒక ఆవిష్కారం కావాలి. ఏమిటి ఆవిష్కారం అంటే వస్తువుల్లో వివిధ చైతన్యం ఉంచిన సౌందర్యానికి వ్యక్తీకరించేటువంటి కళ, అంటే కళకి స్పందించేవాడు కావాలి. ఆ స్పందించడానికి వాడికి కొంత పారామీటర్స్ కావాలి. అంతకుముందు వాడికి కనీస అవగాహన దానికి సంబంధించి ఉండాలి. అలా లేకపోతే మనం వేసే జోక్స్ కొంతమందికి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళకి ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ వాళ్ళ మైండ్కి సంబంధించి కానీ, వాళ్ళు చూసినటువంటి విధానాన్ని కానీ వాళ్ళకి తెలిసి ఉండదు. తెలిసి లేని వాడికి మనం జోక్స్ వేసినా అర్థం కాదు. అలాంటి పరిస్థితిలో మనకు కూడా సౌందర్యానికి స్పందించేటువంటి అనుభవం కావాలి. ఎవరికి కావాలి? ఇది పాఠకుడికి కావాలి, రాయడానికి కవికి కూడా కావాలి. ఈ సౌందర్య తత్వాన్ని రుచి చూసినప్పుడు అది మాధుర్యంగా మారిపోతుంది. మాధుర్యమే నిజమైన ఆత్మతత్వంగా మారిపోతుంది అంటాడు సత్యసాయిబాబా గారు ఉపన్యాసాల్లో. అంటే సత్యం శివం సుందరం, సత్యమే శివంగా సుందరంగా మారిపోతుంది. ఈ సుందరంగా మారిపోవడంలో ఇది ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి సౌందర్యం. అట్లాగే ప్రయోజనం లేకుండా ఒక వస్తువు ఉత్కృష్ట రూపసిద్ధి సౌందర్యం అంటాడు కాంట్ అనేటువంటి పాశ్చాత్యుడు. ప్రయోజనం ఏదీ లేకుండా, అంటే వాడి నుంచి ఆశించమే, కానీ చూసినప్పుడు మాత్రం ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అలాంటి దాన్ని రూపసిద్ధి. రూపసిద్ధి అంటే ఆకారంలో ఉన్నటువంటి ఒక విశేషం. అది సౌందర్యం అన్నవాడు కాంట్ అనేటువంటి ఒక పాశ్చాత్య పండితుడు. తర్వాత హెగెల్ అనేటువంటి వాడు మళ్ళీ ఇంకో 3 రకాల అంశాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే డైరెక్ట్గా మీరు ఇవన్నీ రాయాలా అంటే మీకు ఎన్ని గుర్తుంటే రాయొచ్చు. ఏవి గుర్తు లేకపోతే మనం ఒక
ప్రతిదానికి ఒక డేటా ఇస్తూ ఉంటాం. కరెక్ట్‌గా 5, 6 పాయింట్లు రాసేస్తే చాలు. ఇవన్నీ ఎందుకోసం అంటే 10 మార్కులకి 10 మార్కులు కావాలనుకున్న వాడికి ఇది కావాలి. ఎందుకంటే ఏ దృక్పథాలతో నువ్వు చెప్పావు అంటే ఇక్కడ మనం కళ, మతం, ఫిలాసఫీ అని హెగెల్ దృక్పథంతో రాసామన్నావు అనుకో నువ్వు నీ స్టాండర్డ్ హై లెవెల్‌కి వెళ్ళిపోయినట్టు లెక్క. దాన్ని ఇంకెవడు ఇంక అబ్జెక్షన్ చేసే పరిస్థితి ఉండదు. అట్లాగే సౌందర్యం అనే మాటకి మీరు అవకాశాన్ని బట్టి మీ టైం ఉంటే కనుక అలా మీరు ఫస్ట్ ఈ వ్యాఖ్యానం రాసినప్పుడు చాలా జాగ్రత్తగా రాయగలిగితే మీ మీద బెస్ట్ ఇంప్రెషన్ కలుగుతుంది. అది ఒక ఎగ్జామినేషన్ టెక్నిక్. సరే ఇందులో కళ, మతం, దర్శనం ఈ 3 హెగెల్ అనేటువంటి ఒక పండితుడు, పాశ్చాత్య పండితుడు మనకి సౌందర్యాన్ని గురించి చెప్పినటువంటి వాడు. కళా సౌందర్యానికి సంబంధించింది. అందులో కళ అనేది ఉంటుంది, మతం ఉంటుంది, దర్శనం అనే ఫిలాసఫీ అనే మాటని ఈయన వాడారు. అలా మనకి చూసినట్లయితే ఉత్తమం దర్శనం అంటే దేనికంటే ఇది, దేనికంటే ఇది. మతం అంటే అక్కడ అభిప్రాయం అని అర్థం. ఇంద్రియ గ్రహణాలకు వెళ్ళిన వస్తువు ద్వారా కేవలం మనసు ప్రకాశించడమే సౌందర్యం. ఇంద్రియాలు గ్రహణం అంటే తీసుకోవడం. ఇంద్రియాలు తీసుకునేటువంటి వస్తువు ద్వారా మనస్సు ప్రకాశించడం, దాన్ని సౌందర్యం అనే మాటతో ఈయన వాడాడు. తర్వాత ఇది లేటెస్ట్ అన్నట్టు ఇది అప్డేటెడ్గా అయినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ప్రాగ్రూప విమర్శ. ఈ పదాలు మనకు తెలియదు. మీకు నిజంగా మనోవిజ్ఞాన శాస్త్ర రీత్యా రాయండి అంటే రాసేస్తారు, కానీ ప్రాగ్రూప విమర్శ చేయండి అంటే అదేమిటో అనుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి టర్మ్స్ని పట్టుకోండి. ఇవి మీకు ప్రశ్నలు అడిగేటప్పుడు కానీ లేదా వ్యాఖ్యానాన్ని అడిగేటప్పుడు కానీ ఇట్లాంటివి తరచుగా వాడుతూ ఉంటారు. ఎందుకు వాడుతూ ఉంటారంటే ఇది హై లెవెల్ స్టాండర్డ్. హై లెవెల్ స్టాండర్డ్లో మీకు ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. అవి ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు ఎప్పుడు కూడా ఒక 40% ఏమో ఈజీగా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఎట్లా ఉంటుంది జనరల్గా, దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. 40% ఈజీగా ఉంటుంది. ఆ ఈజీ అని చూసి చాలా మంది అబ్బా చాలా ఈజీగా ఇచ్చారు అనుకుంటారు. అంత సీన్ లేదు. 40% ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఉన్నటువంటి 40% మిడిల్గా ఉంటుంది. ఆ పైన 20% ఏదైతే ఉందో అది బాగా టఫ్గా ఉంటుంది. ఆ 20% సంబంధించిన విషయంలోకి మనం వెళ్తే ప్రాగ్రూప విమర్శ అనే మాట వాడతారు. ఆ 20% పెంచచ్చు, లేదంటే దాన్ని కూడా 40 చేసేసి మిడిల్ ఏమో తగ్గించేయచ్చు. అంటే 40 నుంచి 20 చేసేయచ్చు. అట్లా కూడా మనకు ఒకసారి వస్తూ ఉంటాయి క్వశ్చన్ పేపర్స్. అంటే డిపెండ్ అపాన్ ద ఎగ్జామినర్. ఎగ్జామ్ పేపర్ ఇచ్చేవారిని బట్టి ఉంటుంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే 40, 20, 40 ఇస్తారు. అంటే 40 ఈజీ, 20 మిడిల్, అంటే అటు ఇటు కాకుండా 40 టఫ్. అలా ఇవ్వటం వల్ల ఏమవుతున్నదంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా 60%, 55 దాటమే కష్టమయ్యే పరిస్థితిలో ఉంది. అందులో ఇలాంటి టెర్మినాలజీ పట్టుకున్నట్లయితే ఎక్కువ ఛాన్స్ని స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాగ్రూప విమర్శ అంటే నథింగ్ బట్ సైకాలజికల్ విమర్శ. సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో విమర్శించడమే ప్రాగ్రూపాల విమర్శ అంటాం. ప్రాగ్రూపం, ప్రాక్ అంటే ముందున్న రూపము, అంటే మనకు తెలియకుండా ఉన్న అన్కాన్షియస్లో ఉన్నటువంటి రూపాన్ని ప్రాగ్రూపము అని మాట్లాడతారు. అది అంతకంటే ఏం కాదు. మాట్లాడే విధానంలో తేడా, ఆ టెర్మినాలజీలో తేడా తప్ప మీరు సబ్ కాన్షియస్ అంటే రాసేస్తారు తప్ప ఎలా అడిగితే మీరు దాని పక్కన ఇంగ్లీష్ పేరు కూడా ఇవ్వకపోతే రాయడం చాలా కష్టమైపోతుంది. దీనికి ప్రధానంగా మనకి ఫ్రాయిడ్, ఆడ్లర్, యూంగ్ వీళ్ళు ముగ్గురు కూడా దీనికి సంబంధించి ఉంటారు. అజ్ఞాత మానవ మనసు మీద ప్రయోగాలు చేశారు వీళ్ళు. అందులో ప్రధానంగా మనసులో చాలా కోరికలు ఉంటాయని వాటిని మనం తీర్చుకోలేకపోతే, మనం దాన్ని తీర్చగలిగేటువంటి సమర్థత లేకపోతే దాన్ని అణిచివేయడం కానీ లేదా దాన్ని ఒత్తిడి చేయడం కానీ ఇట్లా మనం చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ అనేటువంటి ఒక పద్ధతి వస్తుంది. అంటే ఏమిటి, మానసిక సంఘర్షణ వస్తుంది. ఆ సంఘర్షణ బలంగా మారిపోయింది అనుకోండి, దానికి న్యూరోసిస్ అనేటువంటి ఒక నాడి రుగ్మతకి అది కారణం అయిపోతుంది. అంటే ఇలా నాడి రుగ్మత రావడానికి కారణం ఏమిటంటే విపరీతమైన అణిచివేసే ధోరణి. మనం కోరికలు అణిచుకున్నది కష్టమేనండి, అలాగే ఒత్తిడి పెంచినా కష్టమే. అన్నిటికీ సంఘర్షణ జరిగే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కళాకారుడుగా మారాలి. అందుకనే సివిల్ సర్వెంట్స్ ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఏదన్నా కల్చరల్ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, ఎన్ని పనులు ఉన్నా సరే. ఎప్పుడైనా మీరు గమనించండి, మీరు కూడా సివిల్ సర్వెంట్ అయిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. వెళ్తే ఏమవుతుంది అంటే మీ మానసిక సంఘర్షణగా ఏదైనా ఒక అంశం ఉంటే అది ఇమీడియట్గా రిలీజ్ అయిపోయి ఫ్రీ మైండెడ్ అయిపోతారు. అది కళాకారుల ద్వారా సమాజానికి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ బాక్స్ లేదా గిఫ్ట్ అనుకోండి. అందువల్ల ఏమవుతుంది, కళాకారుడికి మరి మానసిక సంఘర్షణ జరగదా అంటే వాడికి ఎప్పుడు జరగదు. ఆ కళలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏ ఒత్తిడిని వాడు గట్టిగా అదిమేసేటువంటి పరిస్థితి ఉండదు. అట్లాంటి పరిస్థితి ఏమి లేకుండా కళాకారుడు
మానసికంగా ఒత్తిడి లేకుండా, ఏది అణిచివేసే పరిస్థితి లేకుండా యాక్షన్‌లో దాన్ని పొందుపరుస్తాడు. అది చెప్పింది ఒక ప్రాగ్రూప విమర్శకు సంబంధించింది. ఫ్రాయిడ్ చెప్పినటువంటి విషయం ఇది. ఆడ్లర్ ఏం చెప్పాడంటే, ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితం గాని, మానసిక స్థితి గాని ప్రధానం కాదిది. కేవలం సర్వమానవాళికి స్పందింపజేసేటువంటి గుణం ఉంటుంది. అది సమష్టిగా ఆవరించుకున్న విజ్ఞాన శాస్త్రంలో ప్రాగ్రూపాలకు అంటే మనం ఏదైనా స్పందించేటువంటి గుణంలో కూడా ఒక్కోసారి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మన చరిత్రకు సంబంధించి గాని, లేదా సంస్కృతికి సంబంధించిన గాని, ప్రాచీన మత స్వభావాలకు సంబంధించిన వికాసాలకు సంబంధించిన గాని, కొన్ని అతీంద్రియ శక్తులతో మానవుడు ఏర్పరచుకున్న తాత్విక జగత్తుని కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఒక సామాన్యమైనటువంటి పాఠకుడు కొన్ని మూలాల్లోకి వెళ్ళి ఆ కల్పన చేసిన, లేదా కొన్ని మూలాల్లోకి వెళ్ళి ప్రదర్శన ఇచ్చిన దాన్ని అర్థం చేసుకోవడానికి వాడికి అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే భావి కథా సూచన అంటుంటాం ఒక్కోసారి. అంటే రాబోయే కాలంలో జరిగేటువంటి విషయాన్ని ముందే సూచిస్తూ ఉంటాడు. అది ఎలా తెలుస్తుంది అంటే ఆ పదాలను పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ సారి మనకు తెలియదు. సెకండ్ టైం మనం దాన్ని చూసినప్పుడే ఓహో! ఆ విషయం అక్కడ చెప్పాడురా, ఇది ఇక్కడ వచ్చిందిరా ఈ విషయం, ఇక్కడ ఈ మాట ద్వారా ఆ విషయం సూచిస్తుందిరా అంటాం. అంటే ఫస్ట్ టైం మనకు తెలియకపోవచ్చు. సెకండ్, థర్డ్ మనం చదివినప్పుడు బాగా దాన్ని పట్టుకోవచ్చు. అలా మనకి మన మనసులో ఉన్నటువంటి పూర్వం ఎప్పుడో ఏ జన్మలోనో లేకపోతే అప్పుడెప్పుడో చిన్నప్పుడు జరిగిన ప్రాచీనమైన విషయాలు ఎవరు చెప్తే విన్న విషయాలు కానీ అవన్నీ కూడా మన మనసులో అతీంద్రియంగా ఏర్పరచుకున్న కొన్ని శక్తులు ఉంటున్నాయి. అవి కూడా ఒక్కోసారి స్పందిస్తూ ఉంటాయి. ఇది ఆడ్లర్ చెప్పినటువంటి ప్రాగ్రూప విమర్శ. తర్వాత యూంగ్ అనేవాడు ఏం చేశాడంటే వేదాంతాలకు సంబంధించింది కానీ భావుకులకు సంబంధించి భావుకులు క్రియేటివ్ పవర్ ఉన్న వాళ్ళకి మతాధిపతులు శాస్త్ర విజ్ఞానవేత్తల్ని ఆకట్టుకునేటువంటి భావన నేను చెప్పాడు. ఎలా అంటే ఇవన్నీ రకాల దేశాలు తిరిగిన తర్వాత ఈయన స్క్రిజోఫెనియా అనేటువంటి ఒక మానసిక వ్యాధిని కనుగొన్నాడు. దీంట్లో ఈ స్క్రిజోఫెనియా ఎలా వస్తుంది అంటేనట 3 రకాల అరలు ఉంటాయని, ఆ 3 రకాల అరలకు సంబంధించినటువంటి అణిచివేతకి ఉద్రేకాలకి గురైపోయినప్పుడు ఈ స్క్రిజోఫెనియా అనేటువంటి మానసిక రుగ్మత వ్యాధి వస్తుందట. అది ఏమిటి అంటే ప్రధానంగా జ్ఞాత మనస్సు, కాన్షియస్ పేర్లు మార్చాడు. అంతకుముందు కాన్షియస్, అలాగే ఇంకొంచెం మారింది రెండో పేరు వ్యక్తిగత అజ్ఞాత మనస్సు అన్నాడు. అంటే పర్సనల్ కాన్షియస్ అనేటువంటి 2 ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి అంటే జ్ఞాత మనస్సునేమో మనసు అన్నాడు, వ్యక్తిగత అజ్ఞాత మనసునేమో వ్యక్తికి సంబంధించినటువంటి సంఘటనలు, అణిసివేసిన మానసిక ఉద్రేకాలను అణిగిమణిగి ఉండాన్ని ఈ పర్సనల్ కాన్షియస్ అన్నాడు. మూడవది సమష్టి అజ్ఞాత మనస్సు, ఇది కలెక్టివ్ అన్కాన్షియస్ అన్నాడు. ఇది మనకి ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కూడా మానవుడు పొందిన అనుభవాలు కానీ, ఆచరించిన ఆచారాలు కానీ, భయాందోళనలు కానీ, స్మృతులు కానీ, నమ్మకాలు కానీ ఏవైనా కావచ్చు, ఇవి అజ్ఞాత మనస్సులో అన్కాన్షియస్ స్టేజ్లో మనకి ఉండిపోతాయి. ఆ తర్వాత ఏం చేస్తుంది అది ఆ పాత జన్మలో పాత విషయాలకు సంబంధించిన వాసనలు వస్తాయి. వాసనలు అంటే అది స్మెల్ అని అర్థం కాదు, ఆ జ్ఞాపకాల తంత్రంలోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు అది వారసత్వంగా ప్రతి వాళ్ళకి సంక్రమిస్తూ ఉంటుంది. అది ఈయన చెప్పినటువంటి ఇంకొక ప్రధానమైన అంశం. అంటే ఆ యూంగ్ దృష్టిలో మనకి ప్రాగ్రూపాలని 2 రకాలుగా మళ్ళీ మనం చెప్పొచ్చు. ఎట్లాగంటే వ్యక్తిగత ఆలోచనలు, నమ్మకాలు, అట్లాగే రెండో అంశానికి సంబంధించి పురాణ గాథలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే వ్యక్తి ఆ పాఠకుడు ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధించినటువంటి మనసుతో తాదాత్మ్యం చెందుతాయి, దాంతో కలుస్తాయి. అంటే అవి పాత్రలు కావచ్చు, నిర్మాణ రూపాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాడికి ఎప్పుడో టచ్ అయి ఉంటే దాన్ని వీడితో కంపేర్ చేసుకోవడము, దాన్ని దీనితో అన్వయించుకోవడము, అలాంటి పరిస్థితి చేస్తూ ఉంటాడు. మనకి అలాగ వచ్చినవే అనేక రకాల ఇతివృత్తాలు, పాత్రలు, స్వభావాలు, వాటికి సంబంధించిన భాష కానీ, యాస కానీ, మతం కానీ, వాటికి సంబంధించిన పురాణ ఇతిహాస సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా మానవ వికాసంలో ఒక అనుభవాలుగా మారిపోతాయి. ఈ అనుభవాలు అనేవి ఒక ఆర్డర్లో రావు, వాడికి వచ్చిన స్పందనలను బట్టి అవి బయటికి వస్తాయి. అలా ఈయన 2 రకాల ప్రాగ్రూపాలని చెప్పాడు యూంగ్. అయితే ఇవి ప్రాగ్రూపాలన్నా మిగతా వీటిని ఏమన్నాము అంటే ఇవి ప్రాగ్రూప విమర్శకు సంబంధించినవి. అంటే వీళ్ళ ముగ్గురు కలిపి చెప్పిన వాటిలోనేమో 3 రకాలు చెప్పాడు. అందులో మనసు, అలాగే ఆ మనసులో ఉన్నటువంటి సంఘటనలు, అణిచివేత, మానసిక ఉద్రేకాలు ఇవన్నీ అణిగమణిగి ఉంటాయని చెప్పాడు. దానికి ఇంకొక పేరు పెట్టాడు, వ్యక్తిగత అజ్ఞాత మనస్సు, పర్సనల్ కాన్షియస్ అన్నాడు. ఇది కలెక్టివ్ అని చెప్పి ఈ సమష్టి అజ్ఞాత మనసుని 3 రకాలుగా
అన్ని రకాల సంపుటి, ప్రాగ్రూప సంపుటి అనమాట. ఇవన్నీ రకాల వాటిని కలెక్ట్ చేసుకుంటూ పోతుంది ఇది. ఆ రకంగా ఈ కలెక్టివ్ అన్కాన్షియస్ అనేటువంటిది ప్రధానమైనటువంటిది యూంగ్ సంబంధించిన విషయాన్ని చూస్తే. అట్లాగే మనం ఇప్పుడు సౌందర్యానికి సంబంధించి అప్డేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటి? ఇవన్నీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకొక లేటెస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి దీన్ని అప్డేట్ చేశారు. జి శ్రీనివాస్ అనేటువంటి డాక్టర్ జి శ్రీనివాస్ అనేవాడు సౌందర్యాన్ని 4 ముక్కలుగా దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అందులో వస్తుగుణంగా సౌందర్యం, ఆనందానుభూతిగా సౌందర్యం, సంబంధంగా, అలాగే ఉత్పాద్యంగా, ఈ 4 రకాలుగా సౌందర్యం మనకు కనిపిస్తుందని ఈ పేరు మీరు మెన్షన్ చేయండి. అలా మనకి 4 రకాల సౌందర్యాలని చెప్పాడు. అంటే వస్తుగుణంగా అంటే వస్తువులో సౌందర్యం ఎలా వస్తుంది? వస్తువు అంటే వర్ణించేటువంటి విధానంలో వర్ణాలు పొందిక, రూపంలో ఇమిడి ఉన్న సౌందర్యం, ఆ రూప పదాల ద్వారా వచ్చే సౌందర్యాన్ని అంతా కూడా, అంటే పదాలు వర్ణాల ద్వారా వచ్చే సౌందర్యం వస్తుగుణ సౌందర్యం అవుతుంది. ఆనందానుభూతిగా సౌందర్యం ఎట్లా వస్తుందంటే ఆ ఉత్సాహం చూపేటువంటి ఆ వస్తువుకు సంబంధించిన విలువ. ఎవడు ఉత్సాహం చూపిస్తాడు? చదివేవాడు కానీ వినేవాడు కానీ. మూడవది అది ఎలా ఉంటుందంటే ఆత్మాశ్రయం. చదువుతున్న వాడికేమో తనకు తానుగా ఆనందపడతాడు, వినేవాడు తనగా ఆనందపడతాడు. ఆ రకంగా. మూడవది సంబంధంగా సౌందర్యం ఎలా వస్తుంది అంటే అటు వస్తువుకి ఇటు సామాజికుడికి ఇద్దరికి ఉన్నటువంటి అంటే ఇద్దరు ఉంటారు, ప్రేక్షకుడు నటుడు, ఇద్దరికి కూడా సంబంధాన్ని ఆ సౌందర్యం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. అలా ఉన్నదాన్ని సంబంధ సౌందర్యం అంటారు. అంటే 2 రకాలుగా అది ప్లే చేస్తుంది. వీడు ఆనందం పొందడం, దాన్ని చూసినటువంటి వాడు ఆనందం పొందుతాడు. అంటే నటుడు ఆనందం పొందడం, సహృదయుడు ఆనందం పొందడం. అలా ఇద్దరు ఒకేసారి ఆనందం చూడడం ద్వారా ఆనందం పొందడమే సంబంధ సౌందర్యం. లేదు ఒక్కడే ఆనందం పొందారు అనుకోండి, నవల లాంటిది అనుకోండి, అది ఆత్మాశ్రయం. దాంట్లో ఒక ఆనందానుభూతి, అంటే నవలకు సంబంధించి ఆనందానుభూతికి సంబంధించి అందులో కనిపిస్తుంది. నాటిక లాంటి వాటిలోనే సంబంధ సౌందర్యం కనిపిస్తుంది. 4వది ఉత్పాద్య సౌందర్యం. అంటే రసం పుట్టడానికి, దాని నిర్వహణకి కావలసినటువంటి ఏవైతే పదాలు కానీ ఏవైతే వర్ణనలు కానీ ఉంటాయో అది ఉత్పాద్య సౌందర్యంగా చెప్తాం. అలా మనం అంటే వర్ణాల ద్వారా వచ్చే సౌందర్యం లేదా ఇతివృత్తానికి సంబంధించిన సౌందర్యం వస్తు సౌందర్యంగాను, వస్తు గుణ సౌందర్యంగాను, అందులో గుణాలు కూడా ఉంటాయి. ఆనందం అంటే సామాజికుడు మాత్రమే ఉత్సాహంతో పొందే సౌందర్యమేమో ఆనందానుభూతి సౌందర్యం. ఇది ఆత్మాశ్రయంగా కనిపిస్తుంది, అంటే ఎవరికి వాడే అనుభవిస్తాడు దీన్ని. తర్వాత సంబంధ సౌందర్యం అంటే అటు ప్రాచకుడు ఇద్దరు ఆనందపడడం, ప్రధానంగా సంబంధం ద్వారా, అంటే చూడడం ద్వారా కానీ లేదా వినడం ద్వారా కానీ అట్లా ఇద్దరు పొందడం ద్వారా వచ్చేది సంబంధ సౌందర్యం. 4వది ఉత్పాద్య సౌందర్యం. రసం పుట్టడం ద్వారా, రసాన్ని పుట్టడానికి గల కారణాలు అయిన పదాలు కానీ వర్ణనలు కానీ ఇవన్నీ ఇందులో ఉంటాయి, అది ఉత్పాద్య సౌందర్యం. ఈ రకంగా 4 రకాలుగా సౌందర్యం అనేది వస్తుంది. ఇప్పుడు కళ అంటే ఏమిటో చెప్పుకున్నాం, సౌందర్యం అంటే ఏమిటో చెప్పుకున్నాం. అవి ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తిస్తాయో కూడా చూద్దాం. ప్రధానంగా ఈ కళా సౌందర్య దృక్పథంలో మనకి 4 అంటే ఈ 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. 4వ అంశాన్ని మనం ఇక్కడ తగిలించాం. ప్రాగ్రూపాలు అనేది ఇది లేటెస్ట్ వెర్షన్ అనమాట. అంటే మనం అప్డేట్ చేసుకున్నాము అనే విషయాన్ని దిద్దేవాడికి తెలియాలి. సాధారణంగా ఉండే అంశాలేమో సందర్భం, పరిచయం, భావం ఉంటాయి. ఇవి మీరు ఎక్కువ వాక్యాలు పెట్టి ఎక్కువ టైం పెట్టుకోకండి ఇందులో, ఎందుకంటే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ మీరు కేటాయించేసే టైము వీటికి మరి కేటాయించే అవకాశం తగ్గిపోతుంది. అందువల్ల దీనికి పరిచయం అనగానే ఒక వాక్యంలోని, సందర్భం కూడా అంతే, ఇది కూడా అంతే, 3-4 వాక్యాల్లో మొత్తం దీన్ని తగ్గొడేయాలి. అట్లా చూసినట్లయితే ఇవి వ్యాకరణ అలంకార పరంగా వీటిని కూడా మనం టైం మనకి దొరకకపోతే అక్షరాలు దిత్తాక్షరాలు ఉన్నాయి సమిత ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అవ్వదు. అందువల్ల వాటిని జాగ్రత్తగా ఛందస్సు ఒకటి గుర్తుపెట్టి, ఇందులో 2 ఉన్నాయి కాబట్టి ఛందస్సు అలంకారాలు ఇందులో ఏవి మీకు ఈజీగా వేగంగా గుర్తుపెట్టుకోగలుగుతారో అది మాత్రమే రాయండి. ఛందస్సు మీకు తెలుసు, టకామని రాసేయండి. ఏమండి, అలంకారాలు తెలుసు రాసేయండి. విభక్తి పరిచయాలు, సమాసంతులు, ఇవి విభక్తి పరిచయాలు మీకు అన్నిటినీ పట్టుకునే అవకాశం ఉండదు, పక్కన పడేసేయండి. సమాసాలు చెప్పలేము, సంధులు తెలియచ్చు, సమందర్గ సంధి, అత్వ సంధి, ఎనాదేశ సంధి, ఎడాగమ సంధి, 4 తీసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. 4 తీసుకోండి, అందులో ఒకటి రాయండి, ఎందుకంటే అన్నీ ఒక దాంట్లో రాకపోవచ్చు కదా. సవర్ణ దీర్ఘ సంధి సాధారణంగా వస్తూ ఉంటుంది. సవర్ణ దీర్ఘ సంధి ఎప్పుడు వస్తుంది? సంస్కృత పదాలు ఉన్నప్పుడు వస్తుంది మొట్టమొదటి, ఎందుకంటే సంస్కృత సంధి కాబట్టి. సంస్కృత పదాలు అంటే సందులు లోపలికి వెళ్తే అది మీ బెంబెలెత్తిపోయే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఎక్కువ లోపలికి వెళ్ళకండి. మీరు 10th క్లాస్లో ఎలా చదువుకున్నారో అంతే చాలు. ఏమండి, సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏమిటి? ఆయి ఊరులకు
అవే పరమైతే దీర్ఘం వస్తాయి. ఆకి ఆ గాని ఆ గాని, ఈకి ఈ గాని ఈ గాని, ఊకు ఊ గాని ఊ గాని, రూకు రూ గాని రూ గాని ఏ పరంగా ఉన్న దీర్ఘాలు వచ్చేస్తాయి. సవర్ణమైన అక్షరం పరమైనప్పుడు దీర్ఘం వస్తుంది ఆ ఈ ఊరులకు అంతే. ఎందుకంటే ఎక్కువ గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు సంస్కృత అక్షరాలతో కూడిన పదాలు ఉన్నప్పుడు. సంస్కృత అక్షరాలు ఎలా గుర్తుపెట్టగలుగుతాం? అన్ని తెలుగులాగే ఉంటాయి కదా అంటే 19 అక్షరాలు సంస్కృతం నుంచి మాత్రమే వచ్చాయి. అవి ఏమిటి అంటే మహాప్రాణ అక్షరాలు. అంటే ఒత్తు ఉంటాయి కదా, ఖ ఘ ఛ ఝ ఇట్లా ఉన్నాయి కదా, ఆ ఒత్తున్న అక్షరాలన్నీ కూడా సంస్కృత పదాలతో వచ్చినవి. విసర్గ ఉన్నదంతా సంస్కృత పదాలు వచ్చినవి ఏమండి. అలాగే సంయుక్త అక్షరాలు, అక్షరం కింద మరో హల్లు ఒత్తు ఉంటే అది సంయుక్తం. అలా సంయుక్తమైన అక్షరాలు కనుక ఆ పదంలో ఉంటే అది సంస్కృత పదం అని గుర్తుపెట్టుకోవాలి 90% వరకు. ఓకేనండి, ఇప్పుడు క్లారిటీ ఉంది కదా. సంస్కృత పదాలతో వచ్చిన సంధి ఆ ప్లస్ ఆ కలిస్తే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఓకే, ఇక తెలుగు సంధి అకారానికి తెలుగు దానికి అత్వ సంధి అని గుర్తుపెట్టుకోండి. ఆ తాకింది తావొత్తు వావొత్తు అత్వ సంధి. అకారానికి వచ్చిపరమే సంధి అయిపోతుంది. సంధి అయిపోవడంలో ఒకటి లేచిపోతుంది, ఒకటి తీసిస్తారు. అంటే ఆ ఇప్పుడు చింత ప్లస్ ఆకు, చింత ఆకు చింత ఆకు అవుతుంది. అది సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఆత్మ సంధి. ఇలా మీరు ఒక రెండు తెలుగు సంధులు, రెండు సంధులు అంతే, ఎంతకన్నా ఎక్కువ పెట్టుకోకండి, అయిపోయింది. అలా సంధి మీకు తెలిస్తే రాయండి, తెలియకపోతే దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా వదిలేయండి, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని బెంబలు ఎత్తిపోయి మా వల్ల కాదండి ఇప్పుడు ఏం చేయాలని మీరు ఆవేశపడిపోయి దాని గురించి ఇబ్బంది మాత్రం పడాల్సిన అవసరం లేదు. తర్వాతది రసాదులు, రసము పాకము వృత్తి రీతి చెయ్య. ఇది చాలా ఈజీగా మీరు చెప్పేస్తారు. మీకు చిన్న టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ ఫార్మేట్ని అలాగా బట్టి పెట్టడం, టక 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 రాసిన మళ్ళీ మాట్లాడటం ఉండదు, ఇంకా అలా చేస్తాను, చూపిస్తాను మీకు. తర్వాత విషయపరంగా మూలార్థాన్ని అన్వేషించడం, ఎక్కడైనా మీకు దొరుకుతాయి, దొరకకపోతే గురించి పెద్ద పట్టించుకోకండి. తర్వాత కవి హృదయాన్ని వెలుగు తీయడం. కవి హృదయం ఏం చెప్పదలుచుకోండి ఇందులో, అది ప్రాగ్రూపాలు ఇప్పుడు మనం చెప్పాం కదా లిస్టు, అవన్నిటిలోంచి ఏం చెప్పదలుచుకున్నాడు? సౌందర్యాన్ని చెప్పదలుచుకున్నాడా, లేదా దాంట్లో అచేతన మనస్సు ఉందా, లేదా అజ్ఞాత మనస్సు ఉందా, ఇలాంటివి ఏదైనా ఉంటే అవి చెప్తారు. లేకపోతే దాని జోలికి వెళ్ళద్దు అసలు. అట్లా మనం ఎక్కడైతే మీకు హైలైట్గా ఉన్నాయో ఆ హైలైట్గా ఉన్నవి మాత్రం హైలైట్ చేయండి. దీంట్లో మనకి ఇచ్చే 10 మార్కులు వాడు ఎన్ని రాయాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు? 10 మార్కులకి కనీసం 10 వాక్యాలు రాయడానికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే వాక్యానికి ఒక వాక్యాన్ని ఇవ్వాలి కదా. అట్లా మనం చూసుకుంటే మనం మామూలుగా 5 హెడ్డింగ్లు పెడతాం, దీనికి ఒక 4-5 పెంచండి. సైడ్ హెడ్డింగ్ లాగా పెంచేస్తే మీకు ఈజీగా, లేదా డైరెక్ట్గా పాయింట్ రాసేసేయండి. ఎక్కువ వాక్యాలు రాసిద్దామని మాత్రం పెట్టుకోకండి, దీనికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని మీరు దీన్ని ఫస్ట్ రాసే అవకాశం ఉంటే దాన్ని రాసే ప్రయత్నం చేయండి, పర్ఫెక్ట్గా రాయండి. రాస్తే మీ ఫస్ట్ కనుక వాడు ఫస్ట్ నుంచి దిద్దితే కనుక మీ మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది. కరెక్ట్గా రాయాలి, పర్ఫెక్ట్గా రాయాలి. ఇదండి, ఈ చార్ట్ మీరు కరెక్ట్గా పట్టుకోండి సరిపోతుంది, ఏం అక్కర్లా. మొత్తం మీకు గుణము రసము వృత్తి రీతి అన్నీ తెలిసిపోతాయి. మీకు చిన్న చిన్న ప్రసాద గుణం ఎలా వస్తుంది? ప్రసాదం అంటే ఎక్కువ కష్టం లేకుండా పదాలు మీకు అర్థమైపోతే ప్రసాద గుణం. ఇందులో ఏది మీరు పట్టుకున్నా, ఇందులో శృంగారం కనిపించింది, టకాన్ని కొట్టిన గుణం ప్రసాదం కైశిక వృత్తి వైద్య కూడా నీకు మళ్ళీ మాట్లాడకండి ఇంకంతే. శృంగారం కనిపిస్తే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. లేదా హాస్యం అనిపించింది అనుకో, అలాగే రే ద్రాక్షపాకం మీకు ఈజీగా అనిపించింది పద్యం అనుకోండి, అని చదివితే ఈజీగా కాదు, అసలు ఏమి రానివాడికి ఈజీగా అనిపించాలి, అది విషయం. అలా కరుణరసం కనిపించింది అనుకోండి కొడండి అంతే. ఇలా ఈ ఆర్డర్లో వెళ్ళిపోయాను, ఈ ఆర్డర్ కొట్టకండి. ఇలా వెళ్తే కనుక రసం మీకు తెలిసిపోయింది అంటే గుణం వృత్తి రీతి దానికి అనుసరించే ఉంటాయి. ఈ రసం తెలిసినా అంతే. లేదు ఒకవేళ మీకు రసం తెలియలేదు అనుకోండి, ఇది తెలియలే, చిన్న చిన్న పదాలతో ఉన్నాయి, అందులో ఎక్కడైనా సరే దయాన్ని కానీ మనకి రసం స్థాయి భావాలు ఉన్నాయి చూడండి, మనకి స్థాయి భావాలు తెలుస్తాయి ఒక్కోసారి. శృంగారానికి రతి అలా ఉన్నాయి కదా, అవి కూడా ఆ రతి అనేటువంటి రతి అంటే కోరిక అని అర్థం కూడా ఉంది. రతి అంటే సంభోగం అనే అర్థంతో పాటు కోరిక అని అర్థం కూడా ఉంది. కోరిక అని చెప్పారు అనుకోండి, అది మనకి శృంగారానికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. అట్లాంటివి మీరు పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రసానికి సంబంధించిన 9 రసాలు, రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సాహు భయం తదా అంటాడు. ఆ రసానికి సంబంధించిన స్థాయి భావాలు 9, ఈ 9 ఆ 9 పట్టుకోండి. అవి లిస్ట్ మీరు టేబుల్ వేసుకుంటారో కంఠస్థమే పెడతారో ఎలాగోలా చెయ్యండి. ఆ 9 ఈ 9 పట్టుకోండి. ఈ 9లో కానీ మ్యాచ్ అయితే దాని నుంచి దేనికి మ్యాచ్ చేయండి. అలా కనుక
ఏదైతే దొరికిందంటే టక్కటక్కగా వేసేయండి అంతే. మళ్ళీ మాటలు మళ్ళీ దాని గురించి ఆలోచించకండి, ఉందా లేదా మీకు అనవసరం, అది అయిపోతుంది ఆటోమేటిక్ అంతే. అట్లా మీరు బీభత్సం దొరికిందనుకోండి, మాధుర్యం, సాత్వతి, పాంచాలి కథలు వేసేయండి అంతే. రౌద్రం దొరికిందనుకోండి, వీర, భయానక, ఇందులో ఏవైనా సరే, ఓజస్సు, ఆరభటి, గౌడి, నారికేళ పాకం అయిపోయి. ఈజీగా ఉంది కదండి. ఈ టేబుల్ మాత్రం మీరు గట్టిగా పట్టుకోండి. ఈ టేబుల్లో ఇందులో మీకు ఏ పదం దొరికినా, ద్రాక్ష పాకం అనిపించిందా ఇటు నుంచి వెళ్ళినా పర్లేదు, మీరు రసం దొరికిపోతుంది మీకు. ఇలాగ వచ్చినా పర్వాలేదు, ఎటు నుంచి మీరు ఎటు వెళ్ళినా సరే, ఇలాగైనా వెళ్ళొచ్చు, ఇలాగైనా వెళ్ళొచ్చు. మధ్యలో ప్రసాదం దొరికినప్పుడు మీకు ప్రసాదం తినేద్దాం అనుకుంటే ఇవి దొరికిపోతాయి ఆటోమేటిక్గా. ఎటు నుంచి వెళ్ళినా ఈ ఆర్డరే. ఈ ఆర్డర్ని పట్టుకుంటే మీరు సౌందర్య కళా దృక్పథాన్ని పట్టేసుకున్నట్టే. అంటే ప్రసాదము ఈ వృత్తులు, గుణాలు, రీతులు, పాకాల గురించి భయపడిపోవాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కామన్గా ఉండేది మీకు ఏది లేకపోతే సయ్య అంటే ఈ పద్యంలో అన్యోన్య పదాల మైత్రి ఉన్నది అంటే సయ్య అయిపోయినట్టే. ఇంక దాని గురించి ఎక్కువ మాట్లాడితే కష్టం అయిపోతుంది. పదాల మైత్రి ఉంటుందా ఉండదా పద్యాల్లోనే? పదాల మైత్రి లేకపోతే వాడేం బంధ పద్యం రాస్తాడు. అందుకని పద్యంలో ఈ పదాల మైత్రి ఉంటుంది. ఆటోమేటిక్గా సయ్యా సౌభాగ్యం ఉంది అని రాస్తాలు, ఏమీ రాకపోయినప్పుడు పరిస్థితి. ఇందులో సయ్య ఉంది, సయ్యా సౌభాగ్యం ఉంది అని ఇంకా మీకు ఇంకా పొయిటిక్ సెన్స్ ఉంటే అది కూడా రాయొచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనం ఇంతవరకు మీకు ఉన్న వాటిలో డౌట్స్ ఎవరికైనా ఉంటే ఒక్క నిమిషం నాకు మీరు రైట్ చేయండి. ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఏమందరికి. ఈ టేబుల్ వరకు మీరు డౌట్స్ లేకుండా నాకు చెప్పాలి ముందు, ఎందుకంటే టేబుల్ నుంచి మనం ముందుకు వెళ్ళిపోతుంటాం, ఇంకా వేగంగా వెళ్తాం. ఎందుకంటే చాలా పద్యాలు ఉన్నాయి, 40 పద్యాలు. చెప్పండి అన్న. ఈ టేబుల్ మీకు పట్టేసుకోండి ఒకసారి. రసం, గుణము, వృత్తి, రీతి, పాకం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. శోభన్ చెప్పండి అన్న. సార్ పద్యం ఇచ్చి ప్రసాద గుణమును వివరించండి అంటే అప్పుడు అదే రసము, వృత్తి, రీతి, పాకము రాయాలి సార్. అప్పుడు అలా ఎంతో అడగలేదు, మీరు డైరెక్ట్ గా ప్రసాద గుణాన్ని గురించి అడగడం, సమతా గుణం అడిగి ప్రసాద గుణం అడగలేదు. అప్పుడు అడిగితే ప్రసాదం కూడా ఒక్కటే రాయాలి. అప్పుడు మీరు కళా సౌందర్య దృక్పథంలో భాగంగా అడిగితే ఇలా రాస్తారు. ఇది ఒక్కటే అడిగాడు అనుకోండి, ఒకవేళ మీరు ప్రసాద గుణం గురించి రాయండి అని ఎంతవరకు అడగలేదు. ఒకవేళ అడిగితే కనుక ప్రసాద గుణం అంటే ఏమిటి అసలు అంటే చిన్న చిన్న పదాలతో ఈజీగా అర్థమయ్యేది, అంటే ఎక్కువ యుక్తాక్షరం సంయుక్తాక్షరం లేకుండా సులువుగా అర్థమయ్యేది. ఎక్కువగా ఇది ఎవరి దగ్గర ఉంటుందంటే మన రామాయణంలో ఉంటుంది ఏమండి. అందువల్ల అట్లా మీకు అనిపించినప్పుడు ప్రసాద గుణం గురించి మల రామాయణంలో ఆవిడ కందవ విందువలే, ఆవిడ ఎలా రాస్తా కందవ మాటలు అందముగా తయారు చేస్తానంటుంది కదా, వినుల విందులాగా రాస్తానంటుంది. అలాంటి మాటలు మీరు పట్టుకోవాలి. అలా పట్టుకుంటే అది ప్రసాద గుణంగా అవుతుంది ఏమండి. అట్లాగే రసం కూడా మీరు పట్టుకోవాలి. ఎద్దులు ఏది పట్టుకున్నా సరే ఆటోమేటిక్ ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి. అందుకనే ఈ కలర్స్ చూడండి, ఈ కలర్స్ అన్ని మీరు కరెక్ట్గా ఏ కలర్ని మీరు దొరికినా సరే దాని నుంచి అన్నిటికీ వెళ్ళిపోవచ్చు ఏమండి. ఇదొక రకం, ఇదొక రకం కలర్, ఇదొక రకం కలర్. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు పద్యంలో రసం పట్టుకొని ఈ 5 రాస్తే 5 పాయింట్లు అయిపోతాయి సార్. అయిపోతుంది ఆటోమేటిక్ గా. లాస్ట్ సయ్యా శైలి ఉంటుంది. సయ్యా శైలి అనకూడదు, సయ్యా సౌభాగ్యం ఉండాలి. సయ్యా అంటే ఏమిటి? పదాల అన్యోన్యమైతే సయ్యా అంటాం. రికార్డ్ సరిగ్గా నాయిస్ వస్తుందండి, మీది మీ మైక్ నాయిస్ వస్తుంది. రైట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి అన్న. సార్ నేను నవీన్ సార్. నవీన్ చెప్పండి సార్. మామూలుగా ఇప్పుడు పద్యంలో మనం శృంగార రసం కానీ హాస్య రసం కానీ కరుణం కానీ ఉంది అని మనం గుర్తుపట్టిన తర్వాత ఈ పద్యంలో ఉన్న గుణం ప్రసాదం, దీంట్లో ఉన్న వృత్తి కైశికి మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ దాని గురించి వివరించకండి, వివరిస్తే మీకు టైం చాలదండి. మేము చూసుకోండి, మీరు టైం మీకు 7 minutes. ప్రసాదంలో ఏముంటుందో మీకు తెలియాలి. ఏమిటి ఉంటుంది ప్రసాదంలో? ఇందులో పదాలు సులువుగా ఉంటాయి. కైశిక వృత్తిలో కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఓకేనా? అలా మీరు చాలా, అంతకన్నా మీరు లోపలికి వెళ్ళిపోయి దాని గురించి విపరీతంగా ఆలోచించకండి. ద్రాక్ష పాకం సులువుగా నోట్లు వేసుకుంటూ తినేసి ద్రాక్ష పూలు కడిగి తినడమే కదా, పనే ఉంది దాంతో. అలా మీరు గుర్తుపెట్టి ఎంత సింపుల్గా మీరు గుర్తుపెట్టుకుంటే అంత సింపుల్గా అక్కడ రాస్తారు. మళ్ళీ ఎక్కువ నేను చెప్పేస్తే మీరు ఇంకా ఎక్కువ చెప్పేసి ఊహించేసుకుంటే ఇంకా కష్టమైపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇది మీకు సరిపోతుంది. మీకు 10 మార్కులు రావడానికి కావాల్సినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్టు లెక్క. ఓకేనా? ఈ టేబుల్ని పట్టుకుంటే
దీన్ని బేస్ చేసుకొని మీరు రాసేయచ్చు. మాధుర్యం అంటే ఏమిటి? కొంత సులువు, కొంత కష్టం ఉంటుంది. అంటే కొన్ని ఒక మొత్తం 4 లైన్లు పద్యం అనుకుంటే 4 లైన్ల పద్యంలో కొంచెం సమాసాలు ఉంటాయి, కొంచెం మామూలుగా సులువుగా అర్థమవుతుంది. ఈ ఓజస్సు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రౌద్ర వీర భయానకాలకు విపరీతమైన సమాస గాఢత ఉంటుంది ఇందులో. అది ఈ 3 గుణాలు పట్టుకున్నా మీకు, ఈ రసాలు పట్టుకున్నా మిగతా అవన్నీ కామన్. ఓకేనండి? ఓకే సార్. రైట్. వస్తున్నాను ఎగ్జాంపుల్. ఇందులో ఇవి పట్టుకున్నా మీకు ఈజీ అనమాట. మిగతా వాటి గురించి ఎక్కువ మీరు ఆలోచించకండి, తర్వాత చూసుకున్న వాటి గురించి. ఓజస్సు అంటే ఒక్కసారి చెప్పరా సార్? ఏమన్నారు? ఓజస్సు అంటే సమాసాల గాఢత. సమాసాలు ఎక్కువగా పడతాయి, అర్థం కాని ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు గట్టిగా వేసేస్తుంటాయి. అందులో రౌద్రం కదా, మరి గట్టిగా ఉండద్దు. రౌద్రము వీరము భయానకం గట్టిగా ఉంటాయి పదాలకు. గాఢత అంటే దగ్గరతనం ఉండటం అనమాట. అందుకంటే ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్తున్నాం. ఇందులో వ్యాకరణ అలంకారాల పరంగా ఎలా ఉంటుందో మనం గుర్తించే అవకాశం ఇందులో చూద్దాం. ఇది ఆంధ్ర మహాభారతం ఆది పర్వం 4వ ఆశ్వాసం 8వ పద్యంలోంచి ఒక ఉదాహరణ తీసుకున్నాం. శకుంతలోపాఖ్యానం. ఇక్కడ మీకు భావము, సందర్భం ఇవన్నీ కామన్. మళ్ళీ వాటి గురించి మళ్ళీ మెన్షన్ చేయక్కర్లేదు, మీరు రాసుకోవాలి వాటి అన్నిటిని కూడా. ఆ దుష్యంతుడనంత ఒకసారి పద్యం చదివితే మీరు విన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు, అందుకే చదువుతున్నా. ఆ దుష్యంతుడనంత సత్వుడు సమస్తాశాంతమాతంగ మర్యాదాలంకృతమైన భూవలయమాత్మాయత్తమై ఉండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాలితో ఆదిక్షత్ర చరిత్రనేలెన్ అజితుండై బాహువీర్యంబునన్. ఇందులో మీరు అనంతసత్వుడు అనే పదం తీసుకున్నారు. తీసుకుంటే ఏముంది ఇందులోని? అనంతమే సత్వం కలవాడు, బహువీ సమాసం. ఇంకా మీరు సమాసాలు రాసుకోవాలంటే ఇంకా సాధారణంగా బాహువుల యొక్క బలం షష్ఠి రాయగలిగితే, రాయలేదు వదిలేసేయండి. సమస్త ఆశాంత సమస్త ఆశాంత సవర్ణ దీర్ఘ సంధి రాయదలుచుకుంటే. అలాగే మర్యాద ప్లస్ అలంకృతుడు, మర్యాద అలంకృతుడు ఒక సంధి రాయండి. ఎక్కువ మీరు పెట్టేసుకుంటే దానివల్ల మరి తప్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు రైట్ రాయిపోయినా పర్వాలేదు, ఒకసారి అది లేపేసినా పర్వాలేదేమో, కానీ తప్పు రాస్తే వాడు మీ మీద ఇంప్రెషన్ మారిపోతుంది. ఏమండి? తర్వాత అక్షరాలను గుర్తించడం, ఇది మీకు సమయాన్ని బట్టి చూసుకోండి. ఇందులో ఇవి గుర్తించి నెంబర్ వేయక్కర్లా. దేంట్లో దీర్ఘాక్షరాలు ఉన్నాయి, సంయుక్తాక్షరాలు ఉన్నాయి, బిందు అక్షరాలు ఉన్నాయి. దీనివల్ల అందం వచ్చింది, రాసేయి, నో ప్రాబ్లం. నెంబర్ వేస్తావా నీ ఇష్టం, తప్పు వేయకుండా సరిగ్గా వేయాలి. లేకపోతే దీనివల్ల సౌందర్యం వచ్చింది అనండి, ఒక మాట అయిపోయిందిగా. తర్వాత ఛందస్ తెలిస్తే రాయండి. ఛందస్ ఎప్పుడు కూడా మీకు 3 ఇలా 4 లైన్ల పద్యం ఇలా పొడుగ్గా ఉంటే అది మీకు భారతంలో పద్యం అయితే అప్పుడు మీరు ఈ 3 పట్టుకొని 3 అక్షరాలను పట్టుకొని మీరు చెప్పచ్చు. ఉదాహరణకి గురువులో కూడా గుర్తించడం మీకు వచ్చు కదా అందరికీ. ఛందస్సు గురించి రాయాలి, 10 మార్కులు రావాలనుకున్న వాళ్ళు లెక్కది. అవన్నీ అక్కర్లేదు అనుకుంటే పక్కన పెట్టేసేయండి వాటి గురించి. ఇప్పుడు ఆ ఉంది, ఆ ఉంటే దీర్ఘాక్షరం గురువు. తర్వాత దుష్యంతుడు ఉంది కదా, ఇక్కడ ఏమో సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు, కాబట్టి ఇది గురువు, ఇది గురువు. సున్నతో కూడింది గురువు. 3 గురువులు ఉన్నాయి. 3 గురువులు ఉంటే మగణం. ఏమండి? 3 గురువులు ఉంటే మగణం. మగణం వచ్చిందంటే శార్దూలం వచ్చేస్తుంది. సగణం వచ్చిందనుకోండి మత్యాపం వస్తుంది. క్రొత్త పద్యం అయితే ఎంత పొడుగ్గా ఉండాలి, పొడుగు చూసుకోండి, లెంత్ కూడా చూసుకోండి సుమారుగా. ఏమండి? అంటే మనం ఈజీగా గుర్తుపెట్టి, మరి ఎక్కువగా అవన్నీ మీకు ఆల్రెడీ 10th లో నేర్చుకున్నవే. ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. అది కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. శార్దూలానికి మత్యాపానికి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇక్కడేమో మా వచ్చిందనుకోండి, గణాల్లో ఇక్కడ మగణం వచ్చిందనుకోండి, అంటే 3 గురువులు ఉంటాయి, మగణం అవుతుంది. మా అనేది వస్తే అది శార్దూలం అవుతుంది. ఇక్కడ స అనేది వచ్చిందనుకోండి, సాకి ఎలా చెప్తాము? భాజ స. భా అంటే ఆది లఘు, ఆది గురువు. జ అంటే మధ్య గురువు. స అంటే చివరి గురువు. 3 ఉంటాయి. భ జ స ఇలా గుర్తుపెట్టుకోండి. భ జ స. భ అంటే ఏమిటి? ఆది గురువు. జ అంటే ఏమిటి? మధ్య, అంటే గురువును మారుస్తున్నాం ముందుకి వెనక్కి. తర్వాతది స అంటే చివరి గురువు. చివరి గురువు వస్తే స, మిగతా 2 లఘువులు వస్తాయి అనమాట, అంతే. అలా వస్తే స అయిందనుకోండి, 3 కలిపితే అది స వచ్చింది కాబట్టి ఏమవుతుంది? సవర్ణమయవ అవుతుంది సాధారణంగా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ స అనేది వస్తే అది మత్యాపం అవుతుంది. ఏమండి? అలా మీరు
ఈ 3 అక్షరాలను బేస్ చేసుకొని వృత్తపద్యం కనుక ఎంత లెందీగా ఉండాలి, మళ్ళీ ఎలా పెడితే అలా ఉంటే కుదరదు. అది భారతంలో పద్యం అని తెలియాలి మీకు. అప్పుడు మీకు ఛందస్సు శార్దూలము, మత్తేపం అయితే మత్తేపం. ఇంకా కందం మీరు ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. ఫస్ట్ లేను, థర్డ్ లేను పొట్టిగా ఉంటాయి. ఏమండి, అది తెలిసిపోతుంది. అలా మీరు తెలిస్తే రాయండి, తెలియకపోతే దాన్ని దండం పెట్టి వదిలేయండి, ఎక్కువ లోపలికి వెళ్ళద్దు. భావం, ఇందులో ఏం చెప్పదలుచుకున్నాడు, నేను ఎంత మ్యాటర్ రాశాను మీరు తెలియడం కోసం. ఇంత మ్యాటర్ మీరు రాస్తే మీకు ఇక్కడికే అయిపోతుంది టైం అంతాను. అందుకని ఇంత మ్యాటర్ మీరు రాయకూడదు. ఏం రాయాలి, ఇందులో దుష్యంతుడి బాహుబలాన్ని వర్ణించాడు, అయిపోయా, ఇంకేం రాయకండి. ఇది ఎందుకోసం, మీకు ఇన్ఫర్మేషన్ ఒకవేళ ప్రశ్నలకి అవసరం అవుతుందేమో, ప్రశ్నలకు అవసరమైనప్పుడు దీని నుంచి దానికి కన్వర్ట్ చేసుకోవాలి, అప్పుడు మీకు ఇది అవసరం అవుతుంది. ఈ భావం అంతా అప్పుడు అవసరం అవుతుంది. ఇందులో ఉన్న జిస్ట్ అనుకున్నది లేదా మూలంగా ఉన్నది మాత్రమే తీసుకొని అందులో మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనండి. అందుకని నేను వ్యాఖ్యానాలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడంలో ఆల్మోస్ట్ ప్రశ్నలు కూడా అందులో ఇంప్లైడ్ అయిపోతాయి. చాలా రకాల పద్యాలను తీసుకోవడంలో ఉన్న ఉద్దేశం కూడా ఏంటి అంటే, ప్రశ్నలకి మీకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా వాటిని మీరు ఈజీగా ఈ విషయాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇందులో దేన్నో దాన్ని పట్టుకొని మన టేబుల్లో ఏదైనా సెట్ అవుతుందో చూసుకోండి ఒకసారి. మనం ఇచ్చాక టేబుల్, ఈ టేబుల్లో ఏదైనా సెట్ అవుతుందో చూడండి ఒకసారి. సులువుగా ఉంది, ఇది మరీ కష్టంగా ఉందా మనం చూసుకోండి. సులువుగా ఉంది, మరీ కష్టంగా ఉంది, రెండింటిలో ఒకటి తెలుసుకోండి. ఆ రెండు కాకపోతే మూడోది అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎక్కువ సమాసాలు ఉంటే కష్టంగా ఉన్నది, అసలు సమాసాలు ఏమి లేకపోతే సులువుగా ఉన్నది, అంతే. కొండ గుర్తులు ఏమిటి, ఎక్కువ సమాసాలు ఉంటే బాగా కష్టం, ఆ సమాస పదాలు ఏమి లేకపోతే సింపుల్గా ఉన్నట్టు. ఈ రెండు కాకపోతే మధ్యలో వస్తుంది, ఇదన్నమాట మాధుర్యం వస్తుంది. ఓకేనా. ఇప్పుడు రెండు ఉన్నాయా, ఒకటి ఉన్నాయా, బాగా కష్టమైన సమాస పదాలు విపరీతంగా ఉన్నాయా? ఇంకో పదం ఇక్కడ బాహువీర్యంబును అన్నాడు. వీర్యం దేనికి, వీర్యం, వీర్యం అంటే వీరత్వం. సమాస పదాలు ఉన్నాయి ఇందులో. అనంత సత్వుడు, సమస్తాసాంగమాతంగ మర్యాదాలంకృతుడు, భూవలయమాత్మాయత్తమై ఆదిత్యాంశమీర దుర్గ మహోగ్రారణ్య దేశాలితో ఆదిక్ష చరిత్ర, ఎన్ని రకాల సమాసాలు కనబట్టలేదా మీకు? అంటే ఎన్ని ఉన్నాయి, ప్రతి పాదంలోని సమాసాలు ఉన్నాయి. కాబట్టి పైగా బాహువీర్యము అనేటువంటి వీరత్వానికి సంబంధించిన విషయం ఉంది అంటే వీరరసమే కాదా? ఏమండి చెప్పండి మర్యాదగాను, వీరత్వమేనా? వీరత్వం ఉందంటే మనకు వచ్చేసింది ఆటోమేటిక్గా. వీరత్వం వస్తే కొడే ఓజస్సు ఆరబెట్టి గోవడి నారికేడు అయిపోయి, ఇంకేం మాట్లాడక్కల్లా. ఏమండి, అంటే పదాలని పట్టుకోవడంలో ఈ సౌందర్య కళా దృక్పథం చాలా జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ని కలిగిస్తుంది. ఇందుకోసం పెట్టాడు మీకు. యాక్చువల్గా ఇది పాతగా ఉన్న వాళ్ళు, పాత ప్రొఫెసర్స్, అంటే ఇప్పుడు ఇంకా అప్డేషన్ లేకుండా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పలేరు దీన్ని, కొంచెం ఇబ్బంది పడతారు. కళా సౌందర్యం అది ఎక్కడ ఉంది అంటారు. కావాలంటే మీరు స్కూల్ లెవెల్లో ఉన్న మాస్టర్లను అడగండి, కళా సౌందర్య దృక్పథం ఎప్పుడు వినలేదండి అంటారు. ఏమండి, ఇది బాగా అప్డేటెడ్ వెర్షన్ ఇది. ఇప్పుడు మీరు గుర్తుపట్టగలరా లేదా? ఏమండి, ఇక్కడ రసానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉందా, లేదా సమాసాలు ఎక్కువగా వాడా, అర్థం కాని పదాలు ఎక్కువగా ఉన్నాయా, అది ఈజియెస్ట్ లాంగ్వేజా అనేది మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు ఈజీగా దీన్ని గుర్తుపెట్టే అవకాశాన్ని ప్రాక్టీస్ ద్వారా దాన్ని అవసరాన్ని బట్టి వాడుకోవాలి. ఆ టేబుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఏమండి, తర్వాత రసం, దీనికి సంబంధించి రసం వీరత్వం సూచన కాబట్టి 4 దిక్కులు రాజ్యాన్ని విస్తరించి ఉన్నాడని. ఇందులో భావి కథా సూచన ఉందా లేదా అంటే, వేటతో శకుంతలను చూడటం అనేది ఇందులో మహోగ్రారణ్య అనడంలో ఆయత్తమై ఉండడం, సమస్తాసాంగం, ఇవన్నీ ఎందుకోసం అంటే అజితుండు అంటే పరాక్రమం కలవాడు, ఓడిపోకుండా ఉన్నవాడు అని అర్థం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయట, వేట అనేది శకుంతల చూడటం కోసం వెళ్ళాడు అనే సూచన ఇందులో కనిపిస్తుంది. ఇందులో ధ్వని ఏముంటుంది, వసుధ్వని, రసధ్వని, అలంకార ధ్వని ఏముందో చూడాలి. ఇందులో వసుధ్వని అంటే ఏమిటి,
వస్తువుని స్ఫురింపజేసే ధ్వని అంటే ఇతివృత్తాన్ని చెప్పేటువంటి అంశం అయితే కనుక అది వస్తుధ్వని అవుతుంది. ఆ వస్తుధ్వని మళ్ళీ మనకి 2 రకాలుగా ఉంటుంది. తన అర్థాన్ని విడిచిపెట్టింది ఒకటి, తన అర్థాన్ని స్వార్థం అంటాం. స్వార్థం అంటే తన యొక్క అర్థం. దీన్ని జహత్ లక్షణ అంటాం. అజహత్ లక్షణ 2 రకాలుగా ఉంటుంది ఇది. దానికి ఉదాహరణ అంతకుముందు మనం చెప్పుకుని గంగలో గొల్లపల్లి అనే మాట వాడాం. అట్లా ఇవేముంది ఇందులోని, అలాంటివి ఏమైనా ఉన్నాయా? తన అర్థాన్ని ఏమైనా పట్టుకున్నాయా లేవా? అలాంటివి ఏమైనా ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేవు. ఏముంది ఇందులోని? ఏదైనా ఉందా అట్లాంటిది? ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం, కొంచెం ఆలోచించాలి. అందుకని ధ్వని గురించి మీరు తెలిస్తే ఖచ్చితంగా రాయండి, తెలియకపోతే దాని గురించి వదిలేయండి, పెద్ద పట్టించుకోకండి. రాస్తే మంచిది. రాయడం వల్ల తప్పు రాస్తే ప్రమాదం అవుతుంది. తప్పు రాయకపోతే సరిగ్గా రాస్తే, ఒకవేళ చూడకపోతే లాగేస్తాడు, వేరే సంగతి. అట్లా మనం చూస్తే ఇందులో ఏమిటి ధ్వని అంటే అనంత సత్తుడు, బాగా పరాక్రమం కలవాడు, అంతేకాకుండా మర్యాద అలంకృతమైనటువంటి వాడు, మర్యాద కలవాడు. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? దుష్యంతుడికి. అంతేకాదు మహోగ్రారణ్య దేశాలతో ఆది క్షత్ర చరిత్రను, అంటే వాళ్ళ పూర్వుల చరిత్రను కలిగి ఉన్నాడు. అంటే వీడు ఎప్పుడు అబద్ధాలు ఆడాడు అనే వాటని ఇక్కడ పూర్వుల చరిత్ర అంతా కూడా అబద్ధం ఆడే తత్వం ఉంది. ఇది మనకి వస్తుకృతమైనటువంటి ధ్వనిగా చెప్పొచ్చు. అంటే వీడు పూర్తిగా అబద్ధం ఆడుకుంటూ ఉన్నాడా? ఇక్కడ జహత్ లక్షణ అజహత్ లక్షణ అంటే అజహత్ లక్షణకు ఉదాహరణ చెప్పాలి. వీడు వదిలేశాడు స్వార్థాన్ని, ఇక్కడ అర్థం వదిలేసే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అజహత్ లక్షణ అనే మాటతో కూడిన వస్తుధ్వని ఇందులో కనిపిస్తుంది. రసధ్వని ఏముందా? రసం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇందులో వీరం అనేది రసంగా ఉంది కదా, కాబట్టి రసానికి సంబంధించి ధ్వనించాడు కాబట్టి రసధ్వనిగా చెప్పొచ్చు. అంటే ఒక దాంట్లో 2-3 వస్తాయా? వస్తాయి, రావచ్చు, రాకూడదన్నాము నా ఏమీ లేదు, ఏదైనా రావచ్చు. అందువల్ల వస్తువు పరంగా మనం చూస్తే అందులో ఆది క్షత్ర చరిత్రను అనే మాటతో అక్కడ వస్తుకృతని సూచిస్తున్నాడు. ఇందులో రస ప్రకారంగా ధ్వని ఏం లేదు, నిజానికి బాహువీర్యంతో ఉన్నాడు అంతే. కాబట్టి మొదటితో రాస్తే సరిపోతుంది. ఏమండి? మూడవది ఏమిటి? ఆలంకారిక ధ్వని. ఇది ఎలా వస్తుంది? భావ రసభావ భావాభాసాలను, భావోదయ భావసంధి భావ సబలత, ఇలాంటి వాటి ద్వారా వస్తుంది. అలంకారాల ప్రయోగాల ద్వారా వస్తుంది. ఇక్కడేమంత అలంకార ప్రయోగాలు ఏమి లేవు. దాని ప్రకారం దీన్ని ఇక్కడ పాడవలసిన అవసరం ఉండదు. ఇలా మనం ఒక్కొక్క అంశానికి సంబంధించిన డెప్త్కి వెళ్తున్న కొద్ది, దాని లోపలికి వెళ్తున్న కొద్ది దాంట్లోని విషయాల్ని అర్థం చేసుకోవాలి. అందుకని సుమారుగా మీరు ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి ఒక 10 నుంచి 20 పద్యాలు, ప్రధానమైనటువంటి పద్యాలని మీకు ఆల్రెడీ ప్రతి వ్యాఖ్యానానికి వీడియోలో చూపించి ఉన్నాం. వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. వాటితో పాటు ఇంకెక్కడైనా ఉంటే వాటిని మీరు సాధన చేసినట్లయితే ఆ పద్యాలను ముందు ఐడెంటిఫై చేస్తే ఆ చేసిన వాటిలో ఏముంది, దాంట్లో ఏం తెలుసుకోవాలనే దాన్ని కొంత మీకు నోట్స్ రూపంలోనే వస్తుంది. అలాగే మీకు ఆ టెస్ట్ చెప్పేటప్పుడు దాని భావన చెప్తాం కాబట్టి ఆ భావనలో ఎక్కడైనా పదాలు దొరికేలా చూసిన తర్వాత దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. అంటే ఇవన్నీ రాస్తే 300 దాటవా అంటే ఇవన్నీ చదివితే 300 అయితే దాటవచ్చు. ప్రాక్టీస్ కూడా చేయకపోతే మనం ఎవరైనా చేయలేరు కదా. ప్రాక్టీస్ చేయిస్తే దాని నేపథ్యం ఇంకా బాగుంటుంది. ఇవి మీకు చాలా వరకు సహకరిస్తాయి. ఆ సహకరించే నేపథ్యంలోనే మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గుణాలు మనకి ప్రధానంగా ఇంతకుముందు చెప్పుకున్న 3. కానీ ఈ సమతా గుణం ఒకటి కనిపిస్తుంది మనకి, సౌకుమార్యం ఒకటి వస్తూ ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ప్రమాదంగా మారుతుంది. అందుకని 10 గుణాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ శ్లేష అనేది ఎలా వస్తుందంటే సంధి వల్ల చాలా పదాలు ఒక పదంగా భాషించడం. మామూలుగా శ్లేష అలంకారం పరంగా ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ అట్లా ఉండదు. ఇది గుణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఒకే పదంలాగా అది కనిపిస్తే అందులో శ్లేష ఉంటుంది, సంధి వల్ల రావాలి కూడా. ప్రసాద గుణం అంటే ఏమిటి? ప్రసిద్ధ పదాలతో సులువుగా కనిపించాలి, ప్రసిద్ధ పదాలను వాడాలి, అవి సులువుగా అర్థాన్ని తెలిసేలా ఉండాలి. మర్యాద అలంకృతుడు అంటాం, అలాగే అనంత సత్తుడు, అనంతమైన సత్వం గలవాడు. అలాగే మర్యాద అలంకృతుడు అంటే మర్యాదని అలంకారంగా గలవాడు. ఆది క్షత్ర చరిత్రుడు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి చరిత్రలను, క్షత్రులకు సంబంధించిన చరిత్రని తెలుసుకున్నవాడు. ఇట్లా ప్రసిద్ధమైన పదాలు ఉండాలి, అది అర్థమైతే అది ప్రసాద గుణం. మాధుర్యం, ప్రసిద్ధ పదాలు అంటే ఎలా తెలుస్తాయండి? ఇది కొంచెం కష్టమైన విషయమే. ప్రసిద్ధ పదాలు అంటే ఆ పదాలలో ఉన్న అర్థం మీకు సులువుగా తెలియడమే. మాధుర్య గుణం అనేది మీకు సమాసాలు లేకుండా, దీర్ఘ సమాసాలు లేకుండా విడివిడిగా ఉండే దాన్ని మాధుర్యం అనే మాటతో వాడతాం. మాధుర్యం, దీర్ఘ సమాసాలు ఎక్కువగా ఉండవు ఇందులో, అలాగని మరీ సులువుగా ఉండవు, కొంచెం ఉంటాయి.
సౌకుమార్యం. సౌకుమార్యం అంటే ఏమిటంటే సున్నలతో కూడిన అక్షరాలు కానీ, అలాగే పరుషత్వం లేనివి. కచట దెబ్బలు పరుషాలు, గజట దెబ్బలు సరళాలు. అలా పరుషత్వం లేనటువంటి వాటిని సౌకుమార్యం అంటాం. చందువ విందు మందువల జిందుడు చందకు చందనము వెచ్చందనముందు ఇట్లా వస్తూ ఉంటుంది అది. ఆ సున్నా ఎక్కువగా చందవ విందు మందువలె జిందు రుచిందగ చందనంబు అని అందా 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 అని వస్తూ ఉంటుంది. తర్వాత సమత. సమత అంటే ఏమిటి? ప్రారంభించిన మార్గాన్ని వదలకుండా చివరి వరకు కొనసాగించడం. అంటే చివర మొదల రెండు పక్కల వాడటం కూడా ఉంటుంది ఇందులో. లలితమైన అర్థాలు 40 పదాల్లో ఉంటూ ప్రారంభించిన మార్గం వదలకుండా ఉండడం రెండు ఇందులో ఉంటాయి. అలా ఉంటే సమతా గుణం మనకి ఎక్కువగా ఈ గుణం కనిపిస్తూ ఉంటుంది. సమతా గుణం ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అది మీకు పద్యాల్లో కనిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడ వచ్చిందో వాటిని మీకు ఆల్రెడీ చెప్పుంచాం. తర్వాత అర్ధ వ్యక్తి అర్ధదీపనం. అర్థం స్పష్టంగా తెలిస్తే, ఈజీగా తెలిస్తే దాన్ని అర్ధ వ్యక్తి అంటాం. అంటే మనకి ప్రసాద గుణం ఎలా అయితే ఉందో ఇంచుమించుగా అలానే ఉంటుంది ఇది కూడా. అందుకనే అన్నిటిని వదిలేశారు, మిగతా వాళ్ళు అన్ని అక్కర్లేదండి చాలా అనేసి ఆపేశారు. కానీ అర్థదీపనం అనేది ఏమిటంటే స్వర్గ సృష్టికి ప్రతి సృష్టి సెలపు కీర్తి. ఇందులో తెలియని పదాలు ఏమైనా ఉన్నాయి, కానీ ఈ స్వర్గ సృష్టి ప్రతి సృష్టి ఇలాంటి మాటలు కొంచెం కఠినంగా అనిపిస్తాయి, అయినా అర్థం తెలుస్తూ ఉంటుంది. అలా తెలిస్తే దాన్ని అర్థదీపనం అంటాడు, అర్ధ వ్యక్తి అంటాడు. తర్వాత ఔదార్యం. కొన్ని సంయుక్తాక్షర బంధం. కొన్ని సంయుక్తాక్షర బంధాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే నాట్యం చేసేలాగా ఉంటాయి. ఎక్కువగా సంయుక్తాక్షరాలు ఉంటే మళ్ళీ అది ఆరబెట్టి అయిపోతుంది, ఆరబెట్టి వృత్తిలోకి వెళ్ళిపోతుంది. ఓజస్ అనేటువంటి గుణంలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఔదార్యంలో కొన్ని మాత్రమే సంయుక్తాక్షరాలు ఉంటాయి. అటజని కాంతి భూమేశ్వరుడి పద్యం మీకు తెలుసు కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చేది. కాంతి అంటే విచిత్రమైన అక్షరాలు ఆవృత్తి చేయడం. విచిత్రంగా అంటే ఒక నడక, అదొక రకమైన స్పీడ్ ఉంటుంది. అది మీకు ఎంతవరకు అడగలేదు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. తర్వాత ఓజో గుణం, ఇది కొంచెం తెలుసుకోవాల్సిన విషయం. క్లిష్టమైన అక్షరాల కూర్పు ఉంటుంది, దీర్ఘ సమాసాలు ఉంటాయి. దీంట్లో ఓజో గుణం కూడా మనకు ఉంది. అంటే ఓజో గుణం మనం చెప్పాం కదండి, ఓజో గుణం ద్వారా మనం పట్టుకున్నాం కదా, వీరం అనే పదం కూడా ఉంది. కాబట్టి ఇందులో ఓజో గుణం ఉంది అని అర్థం చేసుకోవాలి. సమాధి. సమాధి అంటే ఒక దాని ధర్మాలు మరో దానికి ఆరోపించడం. అంటే ఒకదానికి ఒక ధర్మం ఉంటుంది, దానికి మరో దానికి ఆరోపించడం ఇందులో ప్రధానంగా. అంటే ఒక రకంగా రూపకాలంకారానికి దగ్గరగా ఉంటుంది ఈ గుణం. ఈ రకంగా మనం ఈ 10 గుణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకుంటే చాలు. అంతకంటే మీరు లోపలికి వెళ్ళిపోకండి. లోపలికి వెళ్తే దాని గురించి మళ్ళీ కన్ఫ్యూజన్ వ్యవహారం అంతా వస్తుంది. దీన్ని మనం 3 రకాలుగా కుదించేసుకున్నాం ఈజీగా తెలుసుకోవడం కోసం. మనం పర్టికులర్ సెట్ అవ్వడం కోసమని 3 రకాలుగా మార్చేసుకున్నాం 10 రకాల గుణాలు కూడా. ప్రసాదం అంటే ప్రసిద్ధమైన ప్రయోగాలతో సులువుగా అర్థాన్ని తెలిపేది. వేమన మొల్ల కరుణశ్రీ పద్యాలు ఇందులో ఉంటాయి. ఓజస్సు క్లిష్టమైనటువంటి కూర్పు, దీర్ఘ సమాసాలు ఉంటాయి. శ్రీనాథుడి కృష్ణదేవరాయలది భట్టుమూర్తి వేలు పద్యాలని కూడా అలాగే ఉంటాయి, ఎక్కువ పద్యాలు అట్లా ఉంటాయి. మాధుర్యం, కొంత అర్థం అవుతుంది కొంత అర్థం కాదు, అలాంటి కూడా ఉంటుంది. తిక్కన పోతన కరుణశ్రీ వాళ్ళు కూడా ఈ మాధురి గుణంలోకి చేరుతాయి. ఇలా మనం ఇది కావ్య శైలికి సంబంధించి కూడా మనం అవసరమైతే వాడుకోవాలి. గుణాలు రీతులు పాకాల్లో ఇందులోనే కనిపిస్తాయి. ఇందులో గుణాలు ప్రధానంగా చెప్పుకున్నాం. ఏమండి, ఇంతవరకు మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? అర్థమైందా? ఇంతవరకు చెప్పిన దానికి ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఈ కళా సౌందర్యం మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు కొంచెం దీన్ని మనసు పెట్టి వినాలి. కాకపోతే మనసు పెట్టి వింటే మీకు అర్థం కాని పరిస్థితి అయితే ఉండదు. మీ టెక్నికల్ సబ్జెక్ట్ కంటే ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ అయితే కాదు. ఓకేనండి, ఇంతవరకు అర్థమైందా? ఒకసారి ఈ టేబుల్ కూడా చూసుకోండి. ఈ టేబుల్ని మీరు మైండ్లో పెట్టేయాలి అంతే. ఇమేజ్లో తీసేసి మీరు స్కాన్ చేసేసుకొని అందులో పెట్టేసుకోవాలి. ఓకేనా? ఒక 2 minutes బ్రేక్ తీసుకొని వద్దామా? ఇది ప్రధానంగా మీకు రావాలి, నోటికి వచ్చేయాలి. మీరు టేబుల్ రూపంలో గుర్తుపెడతారో లేకపోతే ఒక బోర్డులో రాసుకొని పెట్టుకొని చూసుకుంటారో మీ ఇష్టం. ఎలాగైనా సరే ఇది వచ్చేయాలి. ఇక్కడ నుంచి నేను మీకు టేబుల్ మీకు ఆల్రెడీ రాసుకున్న వాళ్ళు రాసుకుని ఉంటారు. రాసుకున్న వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకున్న వాళ్ళు గుర్తుపెట్టండి, అడుగుతూ ఉంటాను. ఆ టేబుల్ మీరు పెట్టేసుకుంటే టడకటగా చెప్పేస్తారు, మొత్తం పద్యాలన్నీ అయిపోతాయి ఈసారి.
ఇక మన వృత్తుల గురించి అంతకుముందు చెప్పుకున్నవే. కైసిక వృత్తిలో ఏముంటుంది? సరళమైన విడిపదాలతో కూడిన రచనా శైలి కైసిక వృత్తి. శృంగార రసానికి అనువైనది. అలాగే సాత్విక వృత్తి మరీ క్లిష్టం, మరీ సరళం కాకుండా మధ్యస్థంగా ఉండే శైలి. ఇందులో వీరరస ప్రధానంగా ఉంటుంది. ఇది వీరరసం కాదు నిజానికి. వీరరసం కిందకి వెళ్ళిపోతుంది కదా. సాత్విక దేనికి సంబంధించింది? శాంతరసానికి సంబంధించింది. శాంతం, అద్భుతం, బీభత్సం. కాబట్టి ఇది ఇక్కడ తప్పబడిపోయింది. శాంతం కానీ అద్భుతం కానీ ప్రధానంగా ఉంటుంది. అలాగే ఆరభటి వృత్తి బేభత్సానికి అనువైంది కాదు అనాలి ఇక్కడ. భయానానికి అనువైంది, బేభత్సానికి అనువైంది కాదు. భయానకము, రౌద్రం రసాలకు అనువైంది. ఇలా మనం ప్రధానంగా చూసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత రీతులకు సంబంధించి ఇక పాంచాలి ముందుకు మధ్యలో పెట్టుకుంటాం. మనకి రీతులు అనేవి ప్రాంతాలను అనుసరించి వచ్చాయి అనుకున్నాం కదండి. వాటికి సంబంధించిన సమాస రహితమై సమాసాలు లేకుండా సరళమైన అక్షరాలతో ఉన్నటువంటి వైదర్భ్య రీతి. పరుషమైన అక్షరాలు, మహాప్రాణ అక్షరాలు ఉంటే కనుక అది గౌఢ రీతి. కొంత సరళం, కొంత కఠినంగా ఉంటే పాంచాల రీతి. పాకాల గురించి మనం అంతకుముందు చెప్పుకున్నవి మరోసారి రివిజన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందులో సులువుగా అర్థమయ్యే రచన శైలి దాక్షాపాకం, అంటే మాధుర్యము, వైదర్భ్య, కైసికి, దాక్షాపాకం శృంగారసానికి అనువైనదిగా ఉంటుంది. ఇది తప్పబడింది, ఇది రాయలేదు. మాధుర్యము, కైసికి, వైదర్భి కలిగి ఉండేది. అట్లాగే నారికేళ పాకం, కదలీ పాకం అంటే ఏమిటంటే అరటిపండు ఒలిచిపెట్టి తింటాం అనమాట. అలా ఉంటుంది. కొంత మనం శ్రమ పడాలి. అరటిపండు తొక్క తీయాలి కదండి, కష్టం కదా. అదే ద్రాక్షలు కడిగేసి నోట్లు పడేసుకోవటమే. దీన్ని కొంచెం తొక్క తీయడం అనే పని ఉంటుంది కాబట్టి తొక్క తినేస్తే అది ఇంకో రకం అనుకోండి. అలా కాకుండా కొంత కఠినంగా, కొంత సరళంగా ఉండేది కదలీ పాకం. నారికేళ పాకం అంటే కొబ్బరికాయని బద్దలగొట్టి పేచి తీసి ఆ లోపల మళ్ళీ పగలగొట్టి ఆ లోపలిది ఆ గుజ్జు తినాలి. అంత కష్టం అన్నమాట. అలా మనకి నారికేళ పాకం కనిపిస్తుంది. విషయపరంగా మనం చూసినట్లయితే అందులో ఏదైతే అర్థం ఈజీగా ఉంటుంది. ఆశ అనే పదం అక్కడ మనకి ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఆశ అనే పదం చాలా ముఖ్యమైనది. ఆశ అనే మాటకి కోరిక, దిక్కు అనే అర్థాలు ఉన్నాయి. దీని ద్వారా సమస్త దిక్కుల్ని పాలించాడు అని అర్థం. మాతంగా అంటే ఋషికి సంబంధించి సూచిస్తుంది. అంటే ఋషికని చేయబడతాడు అనే మాట సమస్తాసాంగ మాతంగా అనే మాటలో మనం భావ్య కథ సూచనని విషయపరంగా చెప్తున్నాము. మాతంగా అంటే ఋషి, మాతంగా అంటే ఋషికి సంబంధించిన కళని సూచిస్తుంది ఇక్కడ మాతంగుడు అనే మాట. అంటే కళ హృదయాన్ని చెప్పడానికి చూసినట్లయితే అందమైన విశాలమైన సామ్రాజ్య పాలకుడికి అయితే అందమైన ఆమెతో సంతానం కలగాలి, అతనిలో లేనివి ఆమెలో ఉండాలి. వీరిద్దరి కలయిక వల్ల భావ్య కథకు బలాన్ని చేకూర్చాలి. కుటుంబ వ్యవస్థకు ఉండే బలం, సామర్థ్యాన్ని అందించడమే ఈ పద్యంలో ప్రధానంగా ఉంటుంది. ఇవన్నిటితో పాటు వాళ్ళ ప్రాగ్రూప మనోవైజ్ఞానిక అంశాలు, ప్రాగ్రూపమన్నా మనోవైజ్ఞానిక అంశమన్నా ఒకటి. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆయన తెలిసిన వాడే సరే ఆయన అన్కాన్షియస్గా పెట్టేస్తాడు, సబ్ కాన్షియస్గా పెడతాడు, అన్కాన్షియస్ పెట్టాడు. కాన్షియస్గా ఉండవలసిన పెళ్లి విషయాన్ని సబ్ కాన్షియస్గా పెట్టేస్తాడు, నాకు తెలియదని దబాయిస్తాడు. కానీ తర్వాత అది రూఢ్ అయిపోయిన తర్వాత నాకు తెలుసు, మీరు ఎవరు యాక్సెప్ట్ చేయరేమో అంటాడు. అట్లా అన్కాన్షియస్గా మనం కొన్ని పెట్టేస్తాం అణిచివేడికి గురవడం వల్ల. అట్లాంటివి ఉంటే ప్రమాదంగా మారుతుంది. తర్వాత స్క్రిజోఫెనియా లాంటి రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మనం సౌందర్య కళా దృష్టిలోకి ఉదాహరణలోకి వెళ్ళిపోతున్నాం. దర్శింపగలవు గౌతమ బుద్ధదేవుని ప్రాచీన భరత శిల్పంబునందు సాధింపగలవు అహింసా మంత్రరాజంబు సాక్య సింహుని కాలి జాడలందు
తెలుసుకోగలవు బౌద్ధుల సాహితీ సేవ అమరసింహుని కవిత్వమున యందు వీక్షింపగలవు కపిల వస్తు నగరంబు నాశనదేవ్యధీనంబునందు 2000 కింద నిద్రించుచున్న మౌర్య రాజుల విపుల సామ్రాజ్య చరిత ఏ కరువు పెట్టు ప్రకృతి యందు ఆకలించి వెచ్చవెచ్చని కన్నీరు విడువగలవు. మీకు చివరికి అర్థం వచ్చింది. కన్నీరు అనగానే దేనికి సంబంధించింది? కన్నీరు అనగానే దేనికి సంబంధించి చెప్పాలండి? ఏ రసానికి సంబంధించిందో చూస్తే దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. గౌతమ బుద్ధ దర్శించుకోమని చెప్తున్న సందర్భంలో గబ్బిలానికి చెప్తున్న సందర్భంలో ఇది గబ్బిలానికి సంబంధించిన కథ కాబట్టి గబ్బిలం విజయ్ తెలుస్తుంది మీకు. ఇందులో అంత్యప్రాసన వాడాడు, నందు లందు సున్నతో కూడిన దకారాన్ని వాడాడు. అంతేకాకుండా వెచ్చని కన్నీరు కరుణరసం, బౌద్ధ చరిత్ర కాబట్టి చారిత్రక అంశం, శేషపద్యం. ఇందులో ఇలా పెద్ద పెద్ద శేషపద్యం మీకు ఇది తెలుస్తుంది, పొడుగ్గా ఉంటుంది కాబట్టి శేషపద్యం లాగా ఇస్తారు కాబట్టి మీరు ఇందులో ఛందస్సు శేషపద్యం ఉంది. ఇందులో రసం ఏమిటి? కరుణరసం ఉంది కాబట్టి కరుణకి ఏమొస్తుంది? కరుణకి ప్రసాదము, కైసికి వైదర్భి, ద్రాక్ష. ఏమండి? కరుణరసం ప్రధానంగా ఉంది కాబట్టి వైదర్భి, కైసికి, వైదర్భి, ద్రాక్ష పాకం వస్తుంది. ఇలా మనం ఈజీగా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందులో మీకు ఆధునిక సాహిత్యంలో కూడా మీరు సందర్భం అడుగుతామంటే అడగండి, లేకపోతే అవసరం లేకపోతే తెలిసేయండి, మీ ఇష్టం అది. ఇందులో ఎక్కడైనా ఉన్నాయా సందర్భకు సంబంధించిన విషయం ఉన్నాయా అనుకుంటే రాయండి, లేదు అవసరం లేదనుకుంటే తోసేయండి, అవసరం లేదనుకోవచ్చు. ఇంకా చూడండి, ఇంకోటి ఏమిటి ఇందులో? దర్శింపగలవు అని మొదలెట్టి కన్నీరు విడవగలవు ప్రారంభించిన మార్గాన్ని చివరికి ఎండ్ చేశాడు. అలా వస్తే దాన్ని ఏమన్నాం? సమతాగుణం అన్నాం. ప్రారంభించిన మార్గంతో ఎండ్ చేయటమే సమతాగుణం. కాబట్టి సమతాగుణం అనేది కూడా ఇందులో కనిపిస్తుంది అని రాయొచ్చు. ఇంకోటి కూడా ఏమిటంటే ఇందులో పద్య నిర్మాణం కూడా అడిగే అవకాశం ఉంది. దర్శింపగలవు, సాధింపగలవు, తెలుసుకోగలవు, వీక్షింపగలవడంలో అనుకూల దృక్పథం చెప్పడం, క్రియాభాగాన్ని ముందు చెప్పడంలో పద్య నిర్మాణ తత్వం కూడా ఇందులో కనిపిస్తుంది. శిల్పంబునందు, జాడలందు, కవిత్వంనందు, ఇది వ్యధీనంబునందు అని అంత్యప్రాస వాడటం, గౌతమ బుద్ధుడి అహింసా మార్గం, జీవి కష్టాలు ఎందుకు అని ఆలోచించి అన్వేషణలో మొదలుపెట్టి గొప్ప జ్ఞానాన్ని గొప్పతనం జ్ఞాపకానికి వస్తుంది. చింతలన్నిటికీ కారణం కోరికే అనడం, ఆ శాంతంతో కోపాన్ని, సత్వ కథతో హింసను, వీటినన్నిటినీ కూడా పోగొట్టుకోవాలి అనేటువంటి ఒక భావాన్ని ఇందులో చెప్తాడు. వాటిని పోగొట్టుకోవడం ద్వారా మనిషి ఏం చెయ్యాలి అంటే అంతిమంగా మోక్షాన్ని పొందాలి. సత్వకథ, సత్వకథతో హింసను, దానంతో లోపాన్ని, ప్రేమతో ద్వేషాన్ని, సత్యంతో అసత్యాన్ని, సర్వప్రణాలు కూడా వాటి పట్ల ధర్మం, సానుభూతితో కూడిన ధర్మం, అదే మతమని ప్రపంచం చాటిన మహనీయుడిగా బుద్ధుడి బోధనల్ని మానవుడి పవిత్ర ధర్మబద్ధ జీవనానికి దారితీస్తాయి అని మనం చివర కనెక్షన్ కావాలంటే చెప్పుకోవచ్చు. టైంని బట్టి రాయొచ్చు, లేకపోతే మానేయచ్చు. అలాగే పరమార్థంబు బోధసే ఎదురు లోభస్వాంతులై నిత్యమున్ గురువుల్ ముక్కుకు సూటిగా తగులు యుక్తుల్ పన్ని కైవల్యంపు తెరువులు చూపి మహాపరాధి వనుచున్ తీర్మానములు చేయుచుందుర్ వేదాంతరథంబు సాగదనుకుందున్ నేను లేకుండినన్. అంటే సమాజంలో ఎవరైనా సరే ఏమనుకుంటారట, వాళ్ళు ఏం బోధ చేస్తారో అదే రేట్ అనుకునే స్వభావం ఉంటుంది, వాళ్ళే పెద్దవాళ్ళు అనుకునే స్వభావం కూడా ఉంటుంది అని ఎవరెవరు ఎలాంటి బోధనలు చేస్తారో గబ్బిలాని చెప్పే సందర్భంలో సమాజానికి చెప్తున్నాడు. లోభులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరమార్థాలను బోధిస్తారు కానీ అవి వాళ్ళు ఆచరించరు. గురువులు ముక్కుసూటిగా సత్యాలను చెప్తారు, ముక్తికి మార్గాలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మహాపరాధులుగా తప్పు చేస్తే మహాపరాధం చేశారుగా తీర్మానం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారని లోక పోకడని గబ్బిలానికి పరిచయం చేస్తున్నాడు. ఇందులో అన్నిటినీ వదిలేటువంటి ఒక వేదాంత రథము అనే మాట వాడడము, కైవల్యమే ప్రధానంగా ఇందులో అన్నిటికీ కూడా, అన్ని జీవరాశులకి కూడా కైవల్యమే, మోక్షమే ప్రధానంగా ఉంది అన్నమాట. అది పదార్థములు బోధ చేస్తారు కానీ నిజానికి మోక్షాన్ని పొందడమే అన్నిటికీ
పరమ అర్థం. పరమ అర్థం అన్నప్పుడు శ్రేష్టమైనటువంటి అర్థంగా మనం చెప్పాలి. అక్కడ సవర్ణ తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఫస్ట్ ఏముంది, లఘువు లఘువు గురువు ఉంది కాబట్టి సాతో బిగనైంది కాబట్టి సబరణమయ్యవా, సబరణమయ్యవా అయింది కాబట్టి ఇది మధ్యాపం అవుతుంది. ఏమండి అంతేనా? మత్తేపం అంటే ఏమిటి? మత్తేపం అంటే ఏనుగు, శార్దూలం అంటే పులి. కైవల్యం అనే దారి, వేదాంతం అనే దారి అనడంలో రూపకాలంకారం. అలాగే మా, బో, సే, లో, స్వా ఇట్లాంటి దీర్ఘాక్షరాలని వాడాడు. ఇవన్నీ బోధన చెప్పడానికి, సుదీర్ఘమైన బోధన చెప్పడానికి దీర్ఘాక్షరాలను వాడుకున్నాడు అని చెప్తారు. ఇవన్నీ సౌందర్యాన్ని ఇచ్చేటువంటి అంశాలు. చాలా ఈజీగా చెప్పండి, ఎక్కువ దాని గురించి వరి అయిపోకండి. తర్వాత సౌందర్యం ఎలా ఉందో చూడండి. ఇందులో శ్రీకాకుళం ఆంధ్రదేవుడు సాధారణంగా ఇందులో ఏముంటుంది, మనకి వ్యాజస్థుతి వ్యాజనింద రెండు ఇస్తూ ఉంటాడు, ఒక్కోసారి ఇలాంటి కూడా తగిలిస్తుంటాడు. మానితంబుగా గరుత్మధ్వజారోహంబు ఎప్పుడు అనర్తువో చెప్పుమయ్య, గరిమతో నీ తిరుకళ్యాణ సంభ్రమం ఎప్పుడెప్పుడు ఎప్పుడో వేగ చెప్పుమయ్య, రమతో మహోన్నత రథమెక్కి తిరువీధిలెప్పుడేతెంతువో చెప్పుమయ్య, ధరణిన్ అభ్యాగత దాన ప్రజా బృందం ఎప్పుడు బలియనో చెప్పుమయ్య, వత్సరోత్సవ వీక్షణ వాంఛ జనులకు ఎప్పుడు ఫలయించునో ఆనతీయుమయ్య, చిత్ర ప్రభావదాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ చెప్పుమయ్య నాలుగు పదాలు ఇచ్చాడు కాబట్టి ఇది అంత్యప్రాస అనేటువంటి అలంకారం ఇందులో కనిపిస్తుంది. ఈ చెప్పుమయ్య అనడంతో పాటు మాన్యతంబుగా అని మొదలెట్టాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు, గరుత్మంతుడిని ఎక్కి నువ్వు ఎప్పుడు వెళ్తావు, నువ్వు ఊరు ప్రదక్షిణ చేస్తావు, అలాగే తిరుగు కళ్యాణం ఎప్పుడు చేస్తావు, లక్ష్మీదేవతో నువ్వు ఎప్పుడు ఊరి మీద రథం ఎక్కి తిరుగుతూ ఉంటావు, అలా అందరు భక్తుల్ని నువ్వు ఆస్వాదించే స్వభావంతో ఎప్పుడు ఉంటావు చెప్పమని అడుగుతున్నాడు. ఇది ఒక రకంగా భక్తుడి ఆవేదన కనిపిస్తుంది. ఇందులో స్వామిని అలంకరణ చూడాలనే భావన కనిపిస్తుంది. ఇందులో సమతా గుణం కూడా ఉంది. చెప్పుము వేగ చెప్పు, ఎప్పుడు నేను చెప్పు, ఆనతయ్యు, ఇవన్నీ కూడా సమతా గుణానికి సంబంధించి కూడా మనం చెప్పచ్చు. మాన్యతంబుగా అంటే అన్నిటికీ ఒకే రకమైన భావజాలంతో తీసుకొచ్చాడు. ఆ రకంగా ఇది సమతా గుణం అవుతుంది. అలాగే ఇందులో ఇంకొక సౌందర్య దృక్పథానికి సంబంధించింది. చెల్లెంపదగునే రేపల్లెలో గల వెర్రి గొల్ల ఇల్లా అంటారు. కొల్లగొనగా మెక్కంగదగునే మున్పెక్కిండలో నూట్లకెక్కి పాల్వెన్నెలు డొక్క నిండా మృచ్చిన్ తగునే ముచ్చిళ్ళు జలకమ్మాడు ముచ్చె కంటుల కోకలెచ్చముగా మ్రొక్కంగదగునే మృందొక్క పువ్వునకు తాన్ కక్కసించిన ఆలికి అక్కజముగా నిట్టి నగుబాటు పనులు నీవెన్ని కలుగజేసిన అడవు మంచి ప్రసిద్ధకుడవే, చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. దేవుణ్ణి గుట్టు రొట్టు చేస్తానని ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు ఇందులో. ఇది నిందాపరమైనటువంటి స్థుతిపరమైనటువంటి నిందగా రెండు కనిపిస్తూ ఉంటాయి ఇందులో. దేవరకొండ జమీపాలకొండ ప్రబోధుడైన ఆంధ్ర మహావిష్ణువు పూజలు జరిపించాడు. ఇది ఆంధ్ర శతకాన్ని ప్రతిభకు తార్కాణంగా చెప్తాం. ఎందుకంటే అంతవరకు వదిలేసినటువంటి ఈ దేవాలయాన్ని దేవరకొండ జమీందారు వచ్చి దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించి దానికి పూర్వవైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే భగవంతుడే ఆయన్ని ఈయన రాసినటువంటి ఈ శతకాన్ని చదివినటువంటి వాడు వెంటనే వచ్చి దానికి రిపేర్లు చేయించి, ఎవరు చెప్పారు అంటే శతకం చెప్పింది, శతకమే భగవంతుడి రూపంలో వెళ్ళి ఆ పూజలు అందుకునేలా చేసింది అని చెప్పి అంటాడు. ఇంకో వైపున చూస్తే జాతీయవాదాన్ని కూడా ఇందులో చెప్పాడు. ఎందుకంటే గొల్లభామ ఏంటంటే చాలామంది స్త్రీలని మానభంగాలు చేసేటువంటి ఐరోపా వాసులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నువ్వేం చేయాలి, ఇలా చూస్తూ ఊరుకుంటావా, చైతన్యపరచమన్న కూడా ఇందులో ఇంకో భావన, రెండు భావనలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. రేపల్లి అండంలో భారతదేశంలోని అమాయకుల గోపికలు అన్నప్పుడు భారతీయులకు ప్రత్యేకంగా నీది విలాసం, ఆంగ్లేయుల దోపిడి, ఇలా చాలామంది నష్టపోతున్నారు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా నువ్వు వాళ్ళ కుట్టిని రొట్టు చేయు, వాళ్ళని అలాగే ఉంచితే దేశంలో చాలామంది
మానసిక రోగులుగా మారిపోతారు. ఎందుకంటే మానం పోయిన తర్వాత వాళ్ళ శీలాన్ని కాపాడుకోలేకపోతే ఆడవాళ్ళు ఉండే పరిస్థితి ఉండదు. లేదా హత్యలు వాళ్ళకి వాళ్ళే చనిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేటువంటి భావన ఇందులో కనిపిస్తుంది. అయితే తగునే అనే ప్రతిపాదనలో ఎత్తు కూడా సమతాగుణంగా మనం చూస్తాం. ద్విత్వ అనేది జంట అనుగ్రహించు సత్వ సంయుక్తాక్షరాలు వాడడం ద్వారా ఇందులో ఆంతర్యం ఏమిటి సంధించడంలో సంభాషణ నైపుణ్యం కనిపిస్తుంది. రేపల్లె అనే పల్లె వాళ్ళని వెర్రివాళ్ళగా భావిస్తావా? వాళ్ళు రేపల్లో పుట్టింది మాత్రం వాళ్ళు పల్లె వాళ్ళగా అనుకుంటున్నావా? వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటున్నావా? అమాయకులు అనుకుంటున్నావా? అమాయకులుగా రావట్లేదు నీ దగ్గర, భక్తితో వస్తున్నారు అనే భావన ధ్వనింపజేయడం ఇందులో కావాల్సింది. పొరుగిళ్ళ పాలలో బాగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తాగేసావు, వాళ్ళకి మోక్షం ఇప్పించవా అని చెప్పేటువంటి భావన కూడా ఇందులో కనిపిస్తుంది. దీనికి భాగవతం పద్యం కూడా ధ్వనింపజేస్తాడు. ఎలాంటి వాడంటే భాగవతంలో పోతలో మాట చెప్తాడు. గోపిక దొరికిపోయినటువంటి ఆ చిన్న కృష్ణుడు ఏమిట్రా నువ్వు చేస్తున్న పని అడిగితే ఆ వెన తింటూ మళ్ళీ కొండ వైపు చూస్తున్నాడు. ఏమిటి చూస్తున్నారు అంటే మా ఇంట్లో ఉన్న దూడ ఎక్కడ తప్పిపోయిందో కొండలో వస్తుందా అని చెప్తాడు. ఆవిడ పక్కకున్న ఏమిటప్పుడు పారిపోతాడు వీడు. అలా మహా జగత్కంత్రిగా కనిపిస్తాడు కృష్ణుడు భాగవతంలో. ఇందులో మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే కర్పూర వసంతరాయాల విషయంలో సౌందర్య దృక్పథం ఎలా ఉంది, కళా సౌందర్య దృక్పథం. ఇది లకుమయే గానమ్ము లకుమయే ప్రాణమ్ము లకుమయే నాదబిందు కళా నిధానమ్ము లకముకు తోచని రాయడు ప్రకృతి పురుషుని పోలిక వారిరువురి సాంగత్యము వాగర్థముల కేలిక. ఒక్కొక్కరికి ఉన్న భావాల్ని రెండు స్టాంజర్స్లు తీసుకొని చెప్తున్నాం అన్నమాట. ఇందులో లకుమయే అని 3 సార్లు చెప్పడంలో త్రిగుణాత్మక తత్వానికి సూచనగా మనం అనుకుంటున్నాం. అలాగే గానమ్ము ప్రాణము నిధానము అనేది పోలిక కేలిక అనేది అంత్యప్రాసలుగా చెప్పాడు. ప్రకృతి పురుషుడు అన్యోన్యానికి సంబంధించిన దర్శనంగా కనిపిస్తుంది. ఒకరినొకరు విడిసి ఉండలేరు అనే మాట చెప్తుంది. నిధానం అనే మాటకి నిల్వ ఉంచుకోవడం అనేది వసంతరాజు పుస్తకానికి సూచనగా అక్కడ పాత్ర అనే మాట వాడాడు. ఎందుకంటే ఆమెకి గుర్తుగా ఆమె చేస్తున్న ప్రతి నాట్య భంగిమల్ని ఆయన క్రోడీకరించి వసంతరాజు పుస్తకంగా రాశాడు. కానీ ఇది అలభ్య గ్రంథం మనకు దొరకటం లేదు. వాగర్థం అనడంలో కూడా ఈ దగ్గరతనం కనిపిస్తుంది. అర్ధనారి స్వభావంగా వాళ్ళకి వాళ్ళు భావించడం అనేది కనిపిస్తుంది. ఇక్కడ రాయుడు అనేటువంటి ఏకవచన ప్రయోగం వాడడం వల్ల ఆ లోకమకి ఎంత దగ్గర అయిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న ఫ్యాషన్ ఏమిటంటే ఎక్కువగా మా ఆడవాళ్ళందరూ మా ఆయన గారు ఏమండి ఇట్లాంటి మాటలు లేవు, ఏరా అని పేరు పెట్టి పిలవడం అనేది ఆచారంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గరతనానికి సింబల్గా ఆ మగవాళ్ళు ఊరుకుంటున్నారు, ఆడవాళ్ళు అలా పిలుస్తున్నారు, వేరే సంగతి. ఇట్లా రాయుడు అనేటువంటిది ఏకవచనం దగ్గరతనానికి సూచనగా కనిపిస్తాం. ఇవన్నీ కూడా ఏమిటి వెరసి అంటే కర్పూర గుబాళింపు, కర్పూర వసంతరాయల తాలూకా భావనా సౌందర్యం. ఆ భావనా సౌందర్యంలో లోకుమ అనేది కర్పూర హారతిగా కరిగిపోయింది. ఎందుకంటే ప్రకృతి పురుషుల్లో కలిసిపోతుంది, లేదా పురుషుడు ప్రకృతిలో కలుస్తుంది. కానీ ప్రకృతే ఈజీగా కలిసిపోయేటువంటి తత్వంలో ఉంటుంది అనేది ప్రకృతి పురుషుల కలయిక అండంలో లకుమని కళా సౌందర్యాత్మకమైనటువంటి ఆమె కళని తనకు తానుగా మొత్తాన్ని వదిలేసుకునేటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తుంది. ఇది ఒక సూచనార్థక విషయంగా మనం చెప్పాలి. ఇందులో మనకి రసం గీసం ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. అవసరం లేని విషయాల్లో మనం కలిగేసుకుంటే ఎక్కువ ఇబ్బంది పడతాం. తర్వాత అతి రుచిరాగతుండైన ఆతనికి హృదయ ప్రమోద మాసతముగన్ అవ్వనంబునన్ లతా నలల్ మృదులా నిలాపవర్జిత కుసుమాక్షతావలు సేనలు పెట్టిన ఎట్టిరైరి సంపద దళనీయ నినాద మృదుభాషల దీవెన లొప్పనిచ్చుచున్. ఇప్పుడు ఇందులో ఏముంది చెప్పేయండి, ఈ విజయ్ గారు ఎవరైనా చెప్తారు? దీంట్లో ఏముంది, ఎలా ఉంది? అందులో ఉన్నటువంటి లతా నలలు, లతా అనేటువంటి స్త్రీలు ఇలా ఉన్న తుమ్మద చోంకారంతో మాట్లాడేటువంటి ఆశీర్వాదాలతో ఉంటే తలంబ్రాలు అక్షతలు జరుగుతున్నారట. ఇది అన్నయ్య ప్రసన్న కథాకర్త ఎందుకు నిదర్శనంగా ఉంటుంది. ఇందులో లతా నలలు అనేవాళ్ళు రూపకాలంకాత అనేది నలనలు, నలలు అంటే స్త్రీలు. ఝంకారం అనేది వివాహ సూచికగా వాళ్ళ దీవెనలు ఇస్తున్నట్టుగా, పైగా తలంబరాలేమో వివాహ ఇక్కడ చూడండి కుసుమాక్షతలు, అక్షతలు అనే మాట వాడాడు. కుసుమాక్షతలు, అక్షతలు ఎవరు వేస్తారు? ఆశీర్వాదం చేసేటప్పుడు వేస్తారు. ఇలా ఇవన్నీ కూడా వివాహ సూచకంగా కనిపించడమే నన్నయ్య గారి ప్రసన్న కథకు సంబంధించినటువంటి అంశం.
అతిరుచి రాగా ఆతనికి ప్రమోదం ఆతతముగా లలితాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయట, ద్విత్వాక్షరాలు వాడడం ద్వారా పద్యానికి అందం ఇది పాడినప్పుడు బాగా తెలుస్తుంది. అతిరుచిరాగతుండైన ఆతనికి హృదయ ప్రమోదమాతతముగన్ అవ్వనంబున లతా లలనల్ మృదునా నిలాపవర్జిత కుసుమాక్షతామలు సేనలు పెట్టిన ఎట్టిరైరి సంపదలని నినాద మృదు భాషల దేవనల్ ఒప్పున్ ఇచ్చుచున్ దేవనల్ ఒప్పన్ ఇచ్చుచున్. అలా ఇది గీతికా మాధుర్యం అంటారు. పాడడం ద్వారా ఆ ఝంకారం, ఆ తుమ్మెదల యొక్క ఝంకారము గీతికా మాధుర్యాన్ని ఇస్తున్నటువంటి ఒక అంశంగా మనం చెప్పచ్చు. ఇవన్నీ కూడా సౌందర్యానికి సంబంధించిన, కళా సౌందర్యానికి సంబంధించిన విషయాలు. అలాగే కుసుమాక్షతలు అనేది రూపక అలంకారం అవుతుంది. ఉత్ప్రేక్ష దేవన లోప అన్నప్పుడు దేవనలు ఇస్తున్నాయా అన్నట్టుగా అనడం ఊహ. ఇందులో అలంకార ధ్వని ఉంది. ప్రసాదం మాధుర్యం గుణాలు ఉన్నాయి. రీతి వైదర్భి ద్రాక్ష పాకం ఉంది. అంటే ఎందుకు వీడు ఎలా అయ్యాడంటే అక్కడ ఉన్నటువంటి చిలుకలు పలకడం అనేది, చిలుక పలుకుల్లో కోయల మధురగానం ఇవన్నీ కలిస్తే ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు, పెళ్లికి జరిగినటువంటి తంతుగా హడావుడిగా ఊపే కుహ అంటాం కదా, ఊర్లో పెళ్లి కుక్కల హడావుడిలాగా ఇవన్నీ అవి వాటికి సహకరిస్తున్నట్టుగా సహకార వాయిద్యాలుగా ఉన్నాయి అని చెప్పడం, ఇందులో కళాత్మకమైన సౌందర్యాన్ని నిక్షిప్తం చేయడం, ప్రసన్నమైన కథని వాతావరణాన్ని తయారు చేయటం ఇందులో ఉన్న ప్రధానమైన అంశాలు. ఇది కూడా ఆదిపర్వం 4వ శ్వాసం 25. ఇది కూడా శకుంతలోపాఖ్యానం. వలయున్ అమాత్యులన్ తగిన వారలనుండగా పంచి దారుణి తల విభుండొక్కరుండు చని తన్వి పయోజ దళయతాక్షి సంకుల మిలితానీల పరికుంచిత కోమల కుంతలకున్ శకుంతల అనుకన్యకన్ గనియేన్ తన్ మునివల్లభు మందిరంబునన్. ఆయన ఎలా చూసేటట్ట అవన్నీ, ఒక అమ్మాయిని మునివల్లభుడు అంటే కణవ మహర్షి యొక్క మందిరంలో ఒక అమ్మాయిని శకుంతల అనేటువంటి కన్యని చూశాడు. ఇక్కడ లకారాలు మనకి 9 లకారాలు వాడడం ద్వారా లావణ్యాన్ని చూపేటువంటి ధ్వనిగా అక్షరం మీద కనిపిస్తుంది. వృత్యనుప్రాస ఇందులో కనిపించే ఒకే హల్లు అలా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని వృత్యనుప్రాస అంటాం. పయోజ దళయతాక్షి అంటే తామరపూ రేకుల వంటి విశాలమైన కొనలు కలిగింది అని, తామరపూ రేకులు లాంటి అన్నప్పుడు ఉపమాలంకారం వస్తుంది. అలాగే సంకుల మిళతానిలా ఇలా లకారాన్ని ఉన్నప్పుడు దట్టంగా కూడిన 9ల వలె నలనిన్న అల్లుకున్న సుకుమార రాగాల వల్ల ముంగురులు ఉన్నది అనడంలో ఉపమాలంకారం. మునికి బదులు శకుంతలను చూడటం అనేది మాధుర్య గుణం. ప్రసిద్ధ పదాలతో ఏర్పడింది మాధుర్య గుణం కాబట్టి. అలాగే ప్రసాద గుణం కూడా ఉంది. ఇందులో మాధుర్యము ప్రసాదం రెండూ కూడా ఉన్నాయి. పయోజదళతాక్షి అన్నప్పుడు సంకుల మిలితాని నీల పరికుంచిత కోమల కుంతలకు కన్యన్ అన్నప్పుడు కన్యను చూశాడు. కను అనే మాటకి మనం రాబోయే మాటలో ఆవిడ గర్భవతి అవుతుంది, త్వరలో ఆమె కంటుంది అనే మాట కూడా కన్య అనే మాటలో, కనుట అనే మాటలో కనిపిస్తుంది. తర్వాత ఇది కూడా శకుంతలోపాఖ్యానంలోది. ఇది మునికన్యేని మరియేలకో ఈ లతాంగి యందు నా హృదయంబు తద్దయ్యున్ తెవిలన్ ఈ పలుకింకను నమ్మనేరను అయ్యదన్ విజితేంద్రియుడు అనంగన్ ఇమ్మునిన్ పాయక విందునంచు తానిది కలరువు పెరుంగన్ అవనీపతి ఉత్సుకుడయ్యన్ ఆత్మలోన్. ఈవిడ నిజంగా నా మనసు ఎందుకు లగ్నమైంది, నాది ఎలా పడితే అలా వెళ్ళే మనసు కాదే, ఈమె పట్ల ఏదో ఆసక్తిని చూపిస్తోంది అని ఆమె నిజరూపాన్ని తెలుసుకోవాలనుకున్నాడు దుష్యంతుడు. అలా తద్దయ్యం అంటే గాఢంగా, టెవిలన్ లగ్నమైంది, ఈమె పట్ల నా హృదయం తగిలింది అని చెప్పేసి అనుకోవడమే. అంటే పెళ్లి విషయం అనేది పెళ్లి కాకుండా ఇది అంటే ఈ విషయం, ఏ విషయం పెళ్లి అవ్వకుండా ఉంది, నా కోసమే ఉందేమో అనుకుంటాడు. అలాగే కలరువు పెరుంగన్ ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇందులో ఆమెని అడుగుతాడు, కణవ మహర్షి గారు ఎలా మీరు ఉన్నారు ఏమిటి అని. ఆయన బ్రహ్మచారి కదా, మీరు ఆయన కూతురు ఎట్లా అవుతారు అని అడగడం ఇవి మీకు తెలుసు. దాని ద్వారా ఆయన ఆత్మలో ఉన్న విషయాల్లో ఆత్మ సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు అజ్ఞాత మనసు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంతకుముందు ఎప్పుడో
ఈమె లగ్నం అవ్వటం అనేది ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. దాని నేపథ్యంతో దాన్ని మళ్ళీ ఆయన సాధన చేయటం అనేది కనిపిస్తుంది. ఇందులో మీరు ఏ రసం ఉంది మామూలుగా అన్నిటికీ తగిలించగలరా, తగిలించలేరా? ఇందులో ఏముంది? ప్రతి పద్యంలో కూడా మీరు ఇందులో కూడా అలాంటి చెప్పాం కదా, ప్రతి పద్యంలో కూడా మీరు చెప్పగలుగుతారు. ఇది కన్యయ్యని మరియాలకు ఈ లతాంగి యందు, ఇందులో ఏముంది? ఏ గుణం ఉంది? గుణాన్ని పట్టుకుంటే రసం మీరు తెలియకపోతే దాంట్లో ఇంచుమించు ఉంటుంది, ఇంచుమించు ఉంటుంది. అన్నిట్లో ఉండాలని లేదు కానీ ఇంచుమించు ఉంటుంది. ప్రసిద్ధమైన పదాలు ఉన్నాయా, చాలా కష్టమైన పదాలు ఉన్నాయా, అది మీరు తెలుసుకుంటే చాలు. ఎక్కువ సమాసాలు ఉంటాయి అంటే ప్రతి లైన్లో ఇంచుమించు సమాసాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఓజో గుణానికి వెళ్ళిపోవడమే. కొంచెం కొంచెం ఉన్నాయనుకోండి, సమాసాలు సుమారు 4-5 ఉన్నాయనుకోండి, అప్పుడు మాధురి గుణానికి వెళ్తాం. అసలు పెద్ద సమాసాలు ఏం లేవండి అనుకుంటే ప్రసాద గుణానికి వెళ్ళిపోవడమే. అలా ఏదో ఒకటి పట్టుకుంటే అక్కడి నుంచి అందులో ఏముంది? శృంగారమా, హాస్యమా, కరుణమా అట్లాంటి ఏమైనా ఉన్నాయా? వీడు ఆత్మలో, ఎందుకంటే మనసు తగులు పొందేవాడికి ఆమె పట్ల ఆకర్షణ పొందాడు. ఆమె చూస్తేనేమో చాలా అందంగా ఉంది. అందంగా ఉండటము, అందమైన వస్తువును దర్శిస్తే మనకు వచ్చేది అద్భుతమే. కాబట్టి అద్భుత సంస్కారాన్ని పెట్టుకోవచ్చు. అప్పుడు మాధుర్యం వచ్చేసి, సతత్వం వచ్చేసింది, పాంచాలం వచ్చేసింది, కదలేపాకం అయిపోతుంది. ఏమండి? అలా మీరు దాన్ని పట్టుకునే అవకాశాన్ని పరిశీలించాలి. తర్వాత చూడండి, ద్రౌపది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మన విడిచి వెంట్రుకల్ దావల చేతబూని అచితచ్చవి పొల్చు మహాభుజంగమో నా విలసిల్లి వ్రేలగ మనంబున పొంగు విషాద రోషముల్ క్రావగలేక బాష్పములు క్రమ్మగ దిగ్గన లేచి అత్తయి. ఇక్కడ విషాద రోషముల్, విషాదం అనగా దేనికి సంబంధించింది? ఆల్రెడీ మీకు వచ్చిన తిక్కన రాయబార ఘట్టంలో విషాద రోషములు అనే మాట వాడాడు. రోషము అంటే దేనికి సంబంధించిన రోషము? శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బేభత్స, అద్భుత, శాంతం. ఏమండి? దేనికి సంబంధించింది? కోపం రావటం. ఆ టేబుల్ మీకు వస్తే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇందులో ఏదో ఉందా? వీరం వస్తుందా రాదా? అలా మీరు టేబుల్ని బేస్ చేసుకొని వెళ్ళాలండి. ఇందులో మనకి మహాభుజంగము నామ అండంలో ఉత్ప్రేక్ష అలంకారం ఊహించాడు. వెనకాల జడలా ఉందట, మహాసర్పంలాగా ఉందట, అలా వాడిని చంపేసేలాగా. ఆర్తయ్యి దుఃఖితగా ఉంది. దుఃఖిత అంటే కరుణ రసం. ఇక్కడ ఆర్తయ్య అనే మాట పట్టుకున్నా. ఇక్కడ విషాద రోషాలు దేనికి సంబంధించినవి అవి? ఆర్తత్రణ పరాయణుడు ఎవరికి చెప్తుంది? కృష్ణుడు చెప్తుంది. ఇక్కడ దుఃఖితురాలంటే కరుణ రసం. కరుణ రసం వచ్చిందని కానీ ఏమొస్తుంది? కరుణ దేనికి సంబంధించింది? శాంతానికి సంబంధించింది. దానికి శాంతం కాదు ఇక్కడ. విషాద రోషంతో ఉన్నది. కోపము ఉంది, రోషము ఉంది, రెండూ ఉన్నాయి ఇందులో. దేని మీద కోపం? ఇదో నా జీవితం తగలడిపోయింది ఎలాగాని. దేని మీద బాధ? ఇప్పటికైనా న్యాయం చేయమని. ఇలా 2 రకాల విషయాలు ఇందులో కనిపిస్తుంది. ఈ అభినయం అనేది లోతైన అభినయంగా, రసశిల్పానికి సంబంధించింది, రసాభిజిత బంధానికి సంబంధించిన విషయంగా మనం దేన్ని చెప్తాం. అంటే ఇందులో శాంతరసంతో కూడిన వీర సూచికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఎవరు వీరత్వం సంబంధించింది అంటే తన భర్తలు చూపించవలసిన వీరత్వం తను ప్రదర్శిస్తుంది అన్నమాట. ఇక్కడ ఆ రకంగా మనం చెప్పాలి. తర్వాత చూడండి, పాటలాంశు జటాభార భాసురుండు భార్గవుండు ఓలెన్ ఓలాడే భాస్కరుండు రాగశక్త ఛటా నిర్జర ప్రపూర్ణ చర్మ సంధ్యా సమంత పంచకనదముల. ఇది కాశీఖండానికి సంబంధించినటువంటిది. అది మధ్యలో బ్రేక్ చేస్తారనమాట. వాడు గుణనిధి వెళ్ళిపోతున్నప్పుడు అస్తమయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది. ఆ సూర్యాస్తమయంలో ప్రకృతి వర్ణన చేస్తాడు శ్రీనాథుడు. అది ఎలా ఉంది అంటే ఇంకో ఈ రకంగా ఉంది. సమంత పంచకం అనేటువంటిది పౌరాణిక అంశం. సమంత పంచకం ఏమిటి అంటే 21 మార్లు దండయాత్ర చేసి
పరశురాముడు రాజులను చంపేశాడు. 5 అక్కడ సమంత పంచకం అంటే 5 5 మడుగులుగా రక్తం ఏర్పడిపోయి 5 సరస్సులుగా ఏర్పడిందట. ఆ రకంగా ఆ చిన్న చిన్న గుంటలుగా ఉన్నటువంటి ఆ సూర్యకాంతి పడి రక్తల మడుగుల్లాగా కనిపిస్తున్నాయట. అక్కడ ఉండేటువంటి నీటితో కూడిన చిన్న చిన్న గుంతలని ఆయన చెప్తున్నాడు. దానికి సంబంధించిన అంటే అది చూసేటువంటి దృక్కోణాన్ని బట్టి అనుసరించి ఉంటుంది. ఇందులో రసం వీరత్వానికి సంబంధించింది కాబట్టి ఓజస్సు, ఆరభటి, గౌడి, నారికేళ ఇలా మనం వరుసగా వేసుకెళ్ళిపోవడమే. తర్వాతది ఇది దేంట్లో సంబంధించింది? కాశీఖండానికి సంబంధించింది. స్వాధ్యాయమెన్నండు చదువంగబోకుండబోలునే చదువంగబోయనుట తెల్లవారంగ నీట తీర్థమాడకయుండన్ అనురూపమే తీర్థమాడననుట సమయానుకూలత సంధ్యవార్వకయుండ వైదగ్ధియే సంధ్యవార్చననుట తరితోడన్ అగ్నిహోత్రము వేల్వకుండంగా విజ్ఞాన సరణియే వేల్చననుట కలలాడంగ ఫలమేమి గలిగ నీకు మాటి మాటికి నేను నీ మాట నమ్మి అరసి రక్షింపనేరక అనుగు కొడుకు భ్రష్టు చేసి తినేమి చెప్పంగగలదు. ఆ యజ్ఞేతుడు తన కొడుకుని తన భార్యే భ్రష్టు చేసిందని దూషించిన సందర్భంలో నిలువ చేశానని చెప్తున్నాడు. ఎందుకంటే వీడిని ఎంతవరకు పట్టించుకోలేదు. వీడిదే దోషం ఉంది, కానీ వాడి దోషాన్ని వాడు చెప్పుకోవట్లేదు. ఆ రకంగా ఇందులో నమ్మకాలు, ఆచారాలు కూడా మనకు కనిపిస్తాయి. వీడు ఎలా అవ్వాలనుకున్నాడు? ఉదయాన్నే లేచి వాడికి చదవడానికి పంపించడానికి ఒక గురువుని పెట్టాడు. ఉదయాన్నే వాడు తీర్థం అంటే స్నానం చేయమంటే వీడు స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నాడు. సంధ్యవార్చమంటే సంధ్యవార్చే పరిస్థితి లేదు. చదువుకునేటువంటి పరిస్థితి లేదు. మాటికి నీ మాటను నమ్మానే, నేను చేసిన అపరాధం అదే. నా అనుంగు కొడుకు, ప్రియమైనటువంటి కొడుకుని నేను రక్షించుకోలేకపోయాను, నువ్వు భ్రష్టు చేసి పారేశావు అని భార్యను తిడుతున్నటువంటి ఒక భావన ఇందులో కనిపిస్తుంది. ఆ రకంగా మనం చూసినట్లయితే కళా సౌందర్యంలో ప్రధానమైనటువంటిది ఇందులో డెలివరీ చేసంలో బాధపడటం కనిపిస్తుంది, దూషించడం కనిపిస్తుంది. దీని ద్వారా ఇక్కడ మనకి అనుంగు కొడుకు అనేది విశేషణ, అనుంగు అంటే ప్రియమైన కొడుకు కదా, విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. ఇందులో సమతా గుణం కనిపిస్తుంది. అయితే మనకు పదార్థాలు ఒకేలా ఉన్నాయి. ఏమిటని? అనుట 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 ఇలాంటివన్నీ ఉంటే సమతా గుణం అవుతుంది, అంత్యప్రాస అలంకారం అవుతుంది. ఏమండి? అలాగే సమయ ప్లస్ అనుకూలత సవరణ తిరుగుతుంది. ఛందస్సు చేసాం. ఇందులో బ్రాహ్మణాచారాలు నాటి జీవనంలో చేయాల్సిన పనులు వ్యంగ్యంగా చెప్పడమే ఇందులో ఉన్న ప్రధానమైన మరో అంశంగా మనం చెప్పచ్చు. తర్వాతది కళాసౌందర్య దృక్పథంలో భాగంగా మనకి కళాపూర్ణోదయంలో సుగాత్రి సారణ కథ కూడా మనకి ఇందులో ఉంది. తోరంపు చనుదోయి తుల్యంతలిడంగా తగు చోట్ల కుద్దండ తవ్వి అలా చెప్పుకున్నాం మనం. వేగైన పిరుదన్ పల్విడ జలింపంగను వడిని ఇట్టును అట్టులను నడిచి అడుసు తుంపురు చెక్కుట ఎద్దములను పర్వన్ మళ్ళకు మడవలకు మార్చి నడుమ లేది నకనకల్లు కుడవన్ ఇంపునకు తగు మోపులను మోసి చిరు చెమట చేర్చున్ వెంత క్రొమ్మెరుగుతోడ కొమరుమేనొప్పు సారెకు కొప్పు వదలన్ ఏమిటికినైనన్ తామున్న ఏగి ఎల్ల పనులు వనర్చన్ ఇంపెసగ మెసగా. అక్కడ సందర్భం ఏమిటి అంటే సుగాత్రి అత్తగారు అంటే సుగాత్రి తల్లి వాడికి సాలిరెడ్డికి సంబంధించి పనులు చెప్పేటప్పుడు నియమించిన తర్వాత వాడు ఆ పనులు చేయడమే ఇందులో ప్రధానమైన సందర్భం ఉంది. ఆ తర్వాత ఆమె వర్షం తర్వాత సుగాత్రి వెళ్ళి వాడికి సహాయం చేసే నేపథ్యంలో అక్కడ తవ్వడం, వాడికి కావలసినటువంటివన్నీ అందించి ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆమె ఎలా ఉందో ఇక్కడ తవ్విందే తవ్వుతుంది. అలాగే తవ్వినట్టుగా తవ్వుతుంది. ఎంతసేపు తవ్వినా అవ్వడం లేదనమాట. ఆమె బలం సరిపోవట్లే, ఆ అలవాట్లేని పని. అలాగే దారులు మారుస్తూ ఉంది, నీరు వెళ్ళటానికి మార్గాలు, ఇలా ఒకదాని కూడా ఎన్ని పనులు చేయాలి అన్ని పనులు కొంచెం వేగంగా చూస్తూ ఉంది. అవన్నీ కూడా కవి గారు అక్కడ సాలేనులాగా కూర్చొని ఎలా చేస్తుందో చూస్తూ కూర్చున్నాడు. ఆమె అందాన్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. అలాగే త్రవ్వి అన్నప్పుడు లాడాన ప్లస్ అర్థభేదం కాక తాత్పర్య భేదం కనిపించడం లాడాన ప్లస్గా మనం చెప్పచ్చు. పదాలు తవ్వి అనడం, నడిచి అనడం, మార్చి అనడం, మోసి ఇవన్నీ లటాన ప్రాస. మోసి అంటే మోసిందే మోస్తున్నట్టుగా మోయడం.
అలా అన్నమాట. అంటే చాలా కష్టంగా మోయడం అని అర్థం. ఒక రెండింటికి మోయటం అని అర్థం. మోయడమే మోసి అంటే ఇక్కడ మోయడం అనే మాట ఇక్కడ బాగా కష్టంగా మోయటం అనమాట. అట్లా అర్థాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. తాత్పర్య భేదంతో మనం చెప్పాలి. ఇలా ఇందులో శేషపద్యం తర్వాత తేటగీతి. సాధారణంగా శేషపద్యం తర్వాత తేటగీతి వస్తూ ఉంటుంది. శేషపద్యం అనేది ఛందస్సు కోసం రాసింది. ఛందస్సు ఇలా నిలువుగా ఉంది కానీ పొడువుగా ఉంటే ఇది తెలుస్తుంది మనకి. ఇలా ఇందులో సౌందర్యాత్మకమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆ భార్య వచ్చి భర్తకి పొలాల్లో సాయం చేసినప్పుడు ఆమె నిజమైనటువంటి అందాన్ని చూడటం ఇందులో ప్రధానంగా సాధన దృష్టిలోంచి అందమైనటువంటి విషయం అవుతుంది. అలాగే ఆవిడ నగలన్నీ తీసేసి సహజంగా రావటం అనేది ఆయన ఆకర్షణకి ఇంకొక పరాకాష్ఠగా మనం చెప్తాం. ఇందులో ఏముంది? ఏ రసాన్ని ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు? వాడు దృష్టికోణం ఏది? శృంగారంపు దృష్టికోణమే కదా. ఇందులో ఆలోచించడానికి ఏమి లేదు. వాడి దృష్టికోణం శృంగారానికి సంబంధించి వాడి కోరికలు కూడా పుడుతున్నాయి ఇందులో. ఆ రకంగా శృంగారానికి సంబంధించిన విషయం. అందులో శృంగారం ఉండగానే గుణం, ప్రసాదం, కైసకి, వైదర్భి, ద్రాక్ష అయిపోయింది. అలా మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మొల్లకు సంబంధించి మనం చూసినట్లయితే మొల్ల రామాయణంలో శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు సుత్రామ వధూ కళాభరణ రక్షకుడు ఆశ్రిత పోషకుండు దుర్వారామల సన్నిభాంగుడు గుణశాలి దయాపరుండు శ్రీరాముడు ప్రోచు భక్తతికిన్ ప్రతిన్ రంజిల్లునట్లుగన్ ఎల్లకాలమున్. శ్రీకారంతో ప్రారంభించింది. అది మంగళప్రదం, ఇహపర సుఖాలను సంపద కలిగేటువంటి భావంతో శ్రీకారంతో ప్రారంభించడం అనేది కనిపిస్తుంది. ఇది ఉత్పన్న ఛందస్సు. ఇది కూడా మొదటిది శ్రీ భాగనం, తర్వాత లఘువు లఘువు. మొదటిది గురువు, తర్వాత లఘువు లఘువు ఉంటే భా, తర్వాత కాలం చెక్ చేసుకుని భరణ భవరావు ఉత్తరమాల ఛందస్సు అవుతుంది. మా అనేది ప్రాసాక్షరం. ఇంకోటి మీరు కావాలంటే కళా సౌందర్యంలో ఇంకోటి రాయొచ్చు. ఏమిటి అంటే మా రెండో అక్షరాన్ని ప్రాస అంటాం. ఏమండి? యతి అంటే మొదటి అక్షరానికి తర్వాత అక్షరంతో వేసేదాన్ని యతి అంటాము. రెండో అక్షరాన్ని ప్రాస అంటాం. ఇందులో ప్రాస మకార ప్రాస. అన్నిట్లో మా గుణింతం ఏదైనా కావచ్చు. మహిమ ప్రసపరముడు, సన్నిభ ప్రసంగుడు శ్రవణ జరుగుతుంది. దయాపరుడు అనే మాట బట్టి రసం అనేది శాంతరసం ఇందులో ప్రధానంగా ఉంటుంది. శాంతరసం అనగానే మాధుర్యము, శాశ్వతి, పాంచాలి, కదలి అయిపోయింది. ఏమండి? ఇందులో ఏం చెప్పదలుచుకున్నాడు? భావంలోకి వెళ్తే ఒకటి మహిమాభిరాముడు, మహిమ కలిగిన వాడు, వశిష్ఠ మహామని పూజితుండు, వశిష్ఠ మహామని పూజించేటువంటి వాడు, ఆయన చేత పూజలు అందుకునేవాడు. ఇంద్రుడి ఇల్లాలికి మంగళసూత్ర రక్షకుడు. ఎందుకంటే మనకి ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది విషయము అంటే అహల్య శాప అవసానంలో ఇంద్రుడిని రక్షించినట్టుగా, అంటే వాడు వెళ్ళి అక్కడ రాయిగా మారిపోయి రాయిగా ఎవరావిడ అహల్యాదేవి మారిపోతుంది వీడి వల్ల. నిజానికి వాడిని అక్కడ సంహరించాలి, లేదా వాడిని శాపం పెట్టాలి. వాడి శాపం పెట్టినా వాడి శాపాన్ని నుంచి రక్షించడానికి కావాల్సినటువంటి సరంజామా రాముడు మళ్ళీ పునీతం చేస్తాడు అహల్యని. అందువల్ల ఆమె ఇంద్రుడి ఇల్లాలి మంగళసూత్రం రక్షించడానికి ఇండైరెక్ట్ గా కారణం అవుతాడు. అది కొంచెం ఇందులో భావ్య కథా సూచనకు సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తప్ప ఇందులో పూర్తిగా భక్తుల్ని, తతి అంటే సమూహం, భక్తుల యొక్క సమూహాల్ని ఎప్పుడూ కూడా రక్షించమని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆవిడ ప్రారంభించడం ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత కృష్ణపక్షంలో నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఎచ్చయేగాక నాకేటి వెరపు, కల విహంగమ పక్షముల తేలియాడ తారకామణులలో తారనై మెరసి, మాయమయ్యదును నా మధురగానమున నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. ఇక్కడ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గుతో స్టార్ట్ చేసి దీంతో ఎండ్ చేయడం. అలా పెద్దానికి అలాగే నాకేటి సిగ్గు ప్రతి పాదం చివరిలో అలా పెట్టడం ఇందులో ఇది ముక్తక లక్షణంగా, అంటే పద్యానికి మొగుటం ఎలా అయితే ఉంటుందో ఆ మొగుటం లాగా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఇది అంతా కవిత ఖండిక కాబట్టి అంతా ఏ పద్యానికి ఆ పద్యం అన్వయం చేసినట్టుగా కనిపిస్తుంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అండంలో ఇక్కడ అది ఏమంటారు మొకట లక్షణం కనిపిస్తుంది.
వస్తువాశ్రయం నుంచి ఆత్మాశ్రయ భావంతో ఆత్మనాయకంగా చెప్పే పద్ధతిని భావించే భావస్వేచ్ఛ ఇందులో కనిపిస్తుంది. నాకేమీ వీళ్ళతో ఇబ్బంది లేదు, నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నా భావంలో నేను ఉంటాను అని ఆయన భావస్వేచ్ఛని ఇందులో చెప్పడం కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతిలో పక్షులు, వాగులు ఎలా స్వేచ్ఛగా ఉండాలో అంత స్వేచ్ఛగా మనిషి కూడా ఉండాలని భావించేటువంటి ప్రధానమైన అంశం ఇందులో కనిపిస్తుంది. లోకం నవ్వుతుంటే దేనికి బెంగ, వాడు నవ్వుకున్నాక నాకు సంబంధం లేదని చెప్పేసి ఈ లోకాన్ని ఒక పక్క, తన ఒక పక్క వెళ్ళి తన భావనా సౌందర్యంలో మునిగిపోయేటువంటి తత్వం ఇందులో కనిపిస్తుంది. అయితే మనకి భావ కవిత్వానికి ఈ సౌందర్య కళా దృష్టితో అడిగితే కొన్ని కామన్ పాయింట్స్ మనం రాసినట్లయితే మార్క్స్ బాగానే పడతాయి. అవి ఏమిటంటే మొట్టమొదటిది స్వేచ్ఛాప్రియత్వం. భావ కవిత్వంలో సాధారణంగా ఉండే 4 రకాలుగా ఉంటాయి. స్వేచ్ఛాప్రియత్వం, ఆత్మాశ్రయత్వం, ఖండకావ్యం, ఆరాధన తత్వం. సాధారణంగా ఇవే ఉంటాయి. కాబట్టి ఇవి ఉన్నాయి అని కూడా మనం రాయొచ్చు. ఇందులో మనకు అంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ రసాలు, అలంకారాలు ఇవన్నీ మనకి ఇందులో ప్రస్తుతం పనిచేసే అవకాశం ఉండదు. ఏమిటి కావాలి ఇందులో అంటే సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. ఆత్మాశ్రయం, ఈయన అజ్ఞాత మనస్సు లేదా అన్కాన్షియస్ నుంచి ఆయన ఊహించగలుగుతున్నాడు, ఆ భావనా శక్తి ఇందులో కనిపిస్తోంది. అలాంటివి ఇందులో పనికొస్తే తప్ప మనకి కళా సౌందర్యం, రసము ఇవన్నీ కూడా ఎక్కువ ఇందులో రాయవలసిన అవసరం ఉండదు. ఒకవేళ రసం రాస్తే ఏం రాస్తాం ఇందులో, ఏ రసం సెట్ అవుతుంది ఇందులో, ఏ రసం సెట్ అయ్యే అవకాశం ఒక్కోసారి ఉండదు. ఎందుకంటే ఇదంతా భావనాశక్తి. భావనాశక్తికి రసాన్ని ఆ ఏ రసంతో ఇమిడిపోయే రసాలు కావు, ఇదంతా భావచిత్రాలకు సంబంధించిన విషయాలకు ఇందులో కనిపిస్తాయి. అట్లాగే ప్రత్యేకలు కనిపిస్తాయి. అలాంటివి ఇందులో రాయాలి. ఇందులో తారకామణులు తారణి అనడం ప్రత్యేక సంబంధించిన. తారకామణులు అంటే నక్షత్రాల్లో నేను తారణ అవుతాను, ఇది ఒక ప్రత్యేక. అలా ప్రతీకలు ఇందులో ఉంటాయి, భావచిత్రాలు ఇందులో ఉంటాయి. ఆధునిక సాహిత్యంలో అందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన కృష్ణపక్షంలో మనకి రసము, ధ్వని వీటి గురించి పట్టుకొని ఇబ్బంది పడకండి మీరు. భావచిత్రాలు, ప్రతీకలు, అలాగే అంతర్ముఖత్వం, భావస్వేచ్ఛ, అట్లాగే స్వేచ్ఛాప్రియత్వం, ఆరాధనతత్వం ఇలాంటివన్నీ ఇందులో కనిపిస్తాయి. అలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంచుమించుగా అన్నిట్లోనివి ఉంటాయి. అలాగే చూడండి, సౌరభములేల చిమ్ము పుష్ప వ్రజంబు, చంద్రకులనేల వెదజల్లు చందమామ, ఏల సెలలంబు పారు ఘాట్ పేల విసురు, ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను. సందర్భం ఏమిటి, ప్రకృతిలో ప్రేమ ఎంత సహజమైందో చెప్పే ఉద్దేశంతో ఇందులో ఏల ప్రేమించున్న ఖండిక నుంచి చెప్పినటువంటి పద్యం ఇందులో. ఇందులో లవ్స్ ఫిలాసఫీ అనేటువంటి షెల్లీ పోయిటరీ ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అనుగుణమైన ప్రపంచం అంతా కూడా ప్రేమతత్వాన్ని అన్వేషించినటువంటి వ్యక్తిగా ప్రేమ గురించి ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రేమ సహజంగా ఉండాలనే తత్వం అనేది ఈ లవ్స్ ఫిలాసఫీలో షెల్లీ ప్రతిపాదిస్తే, దాన్ని రీజన్స్ అడగండి ప్రేమించేటప్పుడు, ఏమీ రీజన్ చెప్పడానికి అవకాశం ఉండదు అంటాడు. ప్రేమ ప్రతిఫల అపేక్ష లేనిది. అందుకనే ఏలా అని మొదలెట్టి ఎండింగ్ లో చూడండి, సౌరభం లేలాచిన పుష్పజంబు అని మొదలెట్టి ఏల నిన్ను ప్రేమించు అని అంటేసాడు. ఆ రకంగా ఇది కూడా సమతాగుణం అనేది మొదట్లో ఉన్న ఈ క్వశ్చనింగ్ వర్డ్స్ చివరి వరకు కంటిన్యూ అవటమే ఇందులో సమతాగుణం అనేది కనిపిస్తుంది. ఈ 4 పాయింట్స్ మీరు ఈ ఖండిక అయినటువంటి కృష్ణపక్షంలో సౌందర్య కళా దృక్పథం అడిగితే ఈ 4 పాయింట్లు యాడ్ చేస్తూ రాసుకుంటే మంచిది. ఇవన్నిటికీ కామన్ గా ఉంటాయి. ఛందస్సు, విశ్వోదయ ఛందస్సు అనేది మొదలుపెట్టి మిగతా అవసరం లేదు. ఛందస్సు, విశ్వోదయ ఛందస్సు ఇందులో మనకి ఇది తేటగతి పద్యం, ఇది తేటగతి పద్యంలో రాశాడు, ఇది ఆటవెళ్ళ పద్యంలో రాశాడు. అవన్నీ లోపలికి వెళ్ళకండి, లోపలికి తప్పులు అయిపోతే తప్పులు చేస్తుంటాయి ఒక్కోసారి. అందుకని లోపలికి వెళ్ళకుండా అందులో ప్రధానంగా మనకి స్వేచ్ఛాప్రియత్వం ఉంది. స్వేచ్ఛగా ప్రేమించుకోవాలి, నా హృదయం నేను ప్రేమించడానికి కారణం అన్వేషించడానికి వీలు లేదు. తన ఆత్మభావాన్ని, ప్రకృతితో లీనమైపోయేటువంటి స్వభావాన్ని, సౌరభములు అంటే పుష్పాలు, పుష్ప వ్రజంబు పుష్పాల యొక్క సమూహం ఎందుకు సౌరభాన్ని ఇస్తున్నాయి, సుగంధాన్ని ఇస్తున్నాయి, చందమామ వెన్నెలను ఎందుకు ప్రసరింపజేస్తున్నాడు, నీళ్ళు ఎందుకు పారుతున్నాయి, అలాగే గాలి ఎందుకు చల్లగా వీస్తోంది, ఆ రకంగానే నా హృదయం కూడా నిన్ను ప్రేమిస్తోంది. ఎందుకు ప్రేమిస్తుందో తెలియదు, అకారణంగా ప్రేమించేస్తుంది అనమాట. అలా ఎందుకు ప్రేమిస్తుందో తెలియకుండా ఉండేటువంటి ఒక ఆత్మ అనుభూతిని చెందటమే ఇందులో ప్రధానంగా ఆరాధతత్వం కనిపిస్తుంది, ప్రేమతత్వం కనిపిస్తుంది. ప్రకృతి మీద, స్త్రీ మీద అంత సౌందర్యాన్ని, ఆత్మకు విశేషాన్ని మాతృభావనతో ఆరాధించడం ఇందులో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు ఈ కవితల్లో అలాంటివే ఉంటాయి. ఇంకా చూడండి, అన్నిటికీ కామన్గా ఇచ్చేస్తుంటాను. నా విరుల తోట పెంచి కొన్నాడు ఒక్క
పవడపు గులాబీ మొక్క నా ప్రణయ జీవనము వర్షముగా అనయమ్ము కురిసి కొన్ని నాళ్ళాయే సుకుమార కుసుమం ఒకటి నవ్వె కిలకలమని నా వరంబులోన. ఇందులో ఆ జీవితాశయంగా ప్రేమించినటువంటి ఎంతో నిశ్శబ్దంగా పలకరింటే తోటని పెంచుకున్నాడు. ఆ తోటని పెంచుకుంటే అందులో ఒక క్రూరార్క కిరణము అంటాడు. ఇందులో ఇంక మిగతాది మీకు ఇవ్వలేదు. క్రూరార్క కిరణము ఉర్వి వాలి నా గులాబీ సోలుచు తూలి నన్ను వీడి అంటాడు. భార్య మరణించింది, తనకు చాలా అనుకూలమైనటువంటి భార్య పోయింది. అలా నా గులాబీ వనంలో ఉన్న ఆ గులాబీ మొక్కే పవడపు గులాబీ మొక్క నా ప్రణయ జీవనము వర్షముగా అనయమ్మును కురిసింది. కానీ ఇవాళ ఏమైపోయింది, ఎవడో వచ్చి కిలకలమని అంటే క్రూరార్కము అంటాడు, క్రూరమైనటువంటి కిరణం వచ్చి దాన్ని మార్చేసింది, నాశనం చేసేసింది. అట్లాగే ఆమె చనిపోయింది అని చెప్పడం ఇందులో కనిపిస్తుంది. ఆడి బాధని చూపించడం ఇందులో. నా విరుల తోట అని నా జీవితంలో ఉండే గులాబీ అంటే జీవితం అనేటువంటి గులాబీ తోటలో గులాబీ మొక్కని క్రూరమైనటువంటి కిరణం వచ్చి తీసుకెళ్ళిపోయింది. అదే పైకి వెళ్ళిపోవడం. ఇక్కడ స్వేచ్ఛాప్రియత్వానికి సంబంధించిన ఒక ఇబ్బందిని కలగచేసింది. అట్లాగే ఆత్మాశ్రయ కవి నాయకుడు తానే అనుభూతి చెందడం, తన భార్య జీవితానికి సంబంధించిన భావాలని ఇందులో ప్రస్తావించడం కనిపిస్తుంది. ఇందులో తన భార్యని కూడా గులాబీ వనంలో నా విరుల తోటతో భావించడం ఇందులో ఆయన భావనా సౌందర్యానికి ప్రతీకగా మనం చెప్పచ్చు. అలాగే పక్షినని పాడగలనని ప్రణయ వీధి నిత్య లీలా విహారములు నేర్పుదునని పక్షములు దూల్చి బంధించి పంజరా నగానమును ప్రాణమును హరింపబూనినారు. పక్షినని పాడగలనని ప్రణయ వీధిని, నేను పక్షినని చెప్పి నాలో ప్రణయం అనేటువంటి వీధిలో, ఆకాశ మార్గంలో, ప్రేమ అనేటువంటి మార్గంలో నిత్యము లీలా విహారములు నేర్పుతారు. నాతో అనేక రకాలుగా ఆనందాలని పొందుతూ అప్పుడు ఏం చేశారు, పక్షములను దూర్చి బంధించి పంజరాన రెక్కలన్నిటిని కూడా పక్క పెట్టి పంజరంలో తోసేస్తే గానమును ప్రాణమును హరింపబూనినారు. నా గానాన్ని ప్రాణాన్ని కూడా అనుకున్నారు. అంటే ఏమైంది అంటే తన జీవితంలో ఎన్ని రకాల నష్టాలు జరిగినాయో, తన స్నేహితుడు చనిపోయాడు, భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, ఇలా అనేక రకాల ఇబ్బందులతో ఆయన ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏమైంది, స్వేచ్ఛా ప్రవృత్తికి అవరోధాలుగా ఉండిపోయినాయి. తన పక్షిని మంచిగా గానం చేయగలనుకున్నాడు, కానీ క్యాన్సర్ వచ్చి ఆ గొంతు కూడా పోతుంది. ఇలా ఏవైతే ఆయన భావించుకున్నాడో భావనలు మాత్రమే మిగిలే తప్ప అన్నీ పోయినాయి అనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి విషయాన్ని ఇందులో చెప్పదలుచుకున్నాడు. ఇది కూడా కృష్ణపక్షంలో నా ప్రేమ అనే ఈ ఖండికలు కొన్ని మీరు చూసుకోండి, చూస్తే బాగుంటుంది. ఇందులో ఉన్న విషయం మీకు సమాచారం అంతే ఇంకా బాగుంటుంది. క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన మలినమౌ నా హృదయం ధామం ఎటులయ్యన్ అతి విశుద్ధ మధురమును అఘరహితమున్ ప్రణయమున కొంచు సందయ్యపడుదవేమో ప్రేయసి శర్వరి తమో వీధుల బడి చంద్రుడు రాడే పూర్ణ తేజస్వి యగుచు అఘ విదూషిత మీ హృదయంబు నందే ప్రేమ కోమలతనంబు పవిత్రమయ్యే. ఇక్కడ మనకి ప్రణయం ఎలా హృదయాన్ని దహింపజేస్తుందో, ఎలా ప్రక్షాళన చేస్తుందో, ఎలా పవిత్రంగా చెప్పడమో ఈ క్రౌ అనేటువంటిది కౌటిల్యము అనే సంయుక్తాక్షరం ద్వారా ఆ క్రూరత్వాన్ని కౌటిల్యత్వాన్ని కడిగేటువంటి ప్రేమ వల్ల క్రూరత్వం తగ్గుతుంది, కుటిల స్వభావం తగ్గుతుంది అని ప్రేమ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. అలాగే పంకంబు అని పూర్ణబిందు సున్నలు 2 వాడడం ద్వారా సమాసానికి క్రమంగా సరళత ఏర్పడడం అనేది ఇందులో కనిపిస్తుంది. ఉదాత్త స్వభావాన్ని ఇందులో వర్ణిస్తున్నాడు. అందువల్ల శర్వరి తమో వీధుల బడి చంద్రుడు రాడే. శర్వరి అంటే శరదృతువుల్లో తమో వీధుల బడు తమస్సు అనేటువంటి వీధి బడులకట చంద్రుడు రాడేమిటి, బాగా పూర్ణచంద్రుడు ఎందుకు రావట్లేదు? అఘవిదూషితము ఈ హృదయమునందే ప్రేమ కోమలతనం పవిత్రమయ్యే. ప్రేమ కోమలతనం ఇదంతా కూడా ఈ పాపము లేనటువంటి హృదయం వల్ల పవిత్రమైపోయింది అని ఈ క్రౌర్యము కుటిలము ఇవన్నీ కూడా మధురమైనటువంటి ప్రేమతో పునీతం అవుతాయి అని చెప్పడం ఇందులో ప్రధానంగా ఆత్మతత్వానికి సంబంధించిన ప్రణయ ఆరాధనకు సంబంధించిన అంశాలుగా మనం ఇందులో చూడొచ్చు. ఈ శర్వరి తమో వీధిబడి అనేది ఒక ప్రతీక. శర్వరి తమో వీధిబడి అనే ఉదాత్తమైనటువంటి ప్రతీకగా మనం చెప్పచ్చు. రాత్రి అనేటువంటి వీధిబడి, రాత్రి బడులు ఉండేవి అప్పుడు.
రాత్రి పెద్దవాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అక్షరాలు నేర్పేవాళ్ళు కొంతమంది వచ్చి. శరత్కాల రాత్రిలో ఆ వీధి బడులకు వచ్చాడు, చంద్రుడు రావాలి ఇంకా రారాది ఏమిటి అని అడుగుతున్నాడు. అట్లా రాత్రి బడులకు రావాలి చంద్రుడు అనేటువంటి మాట్లాడడం ఇందులో ఒక గొప్ప ప్రత్యేకగా మనం చెప్పొచ్చు. తర్వాతది ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ఉదాహరణలు ఉన్నాయి. ప్రతివాది ప్రళయుల్ త్రయీనిధులు వివస్వత్ప్రభ ప్రతివాది ప్రణయుల్ త్రయీనిధుల్ వివస్వతర ప్రభా హృత్కేశాంత నిమజ్జనాంబుజయుల్ ఉర్వీ దేవతల్ త్రయంబక ప్రతిముల్ కుండల దీప్త కర్ణ యుగులుల్ వస్త్రాజ్యలంకార భూషితుల్ బ్రహ్మల ఓలికన్ నడిచిరి ఆస్తిక్య ప్రధానాంగముల్. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. నన్నయ్య భట్టును పరిచయం చేసే సందర్భంలో గోదావరిలో స్నానం చేసే బ్రాహ్మణులను వర్ణించే సందర్భం ఇందులో ఉంటుంది. బ్రహ్మల పోలికగా ఉన్నటువంటి బ్రాహ్మణులు అంటే బ్రహ్మల్లాగా ఉన్నారు. వాళ్ళు శాస్త్రాన్ని చర్చించేటప్పుడు ఋగ్యజుర్ సామవేదాల్లో నిధులుగా ఉన్నారు. గోదావరి జలంలో వాళ్ళు మునిగినప్పుడేమో వాళ్ళకి పైన శిఖ ఉంటుంది. ఆ శిఖ కూడా ఎలా ములుగుతుందట. అది ఎలా ఉంది అంటే త్రినేత్రులు అంటే భూదేవతలు వాళ్ళు మునిగినప్పుడు వాళ్ళ గోదావరిలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశాడు. వాళ్ళు పైకి లేచినప్పుడు కాసేపు మునిగినప్పుడేమో సమాధిలో ఉన్నట్టుగా శివుడేమో సమాధిలో ఉన్నప్పుడు కాసేపు మునిగి పైకి లేచి ఆ మధ్యలో ఉన్న సమాధి అవస్థగా చెప్తాడు. అట్లాగే బ్రహ్మదేవుడు సమానమైనటువంటి ఆస్తిక్య రూపం, అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళుగా ఆ బ్రాహ్మణులు ఉంటారు అని చెప్పి వాళ్ళు అక్కడ ఉదయాన్నే వచ్చి గోదావరిలో స్నానం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అదే వాళ్ళు చేసిన పని. ఆ వర్ణన ఇందులో ఉంది. ఇందులో ఇది ఛందస్సు కూడా చూడండి. ఛందస్సు ఏమిటి? ఇది లఘువు లఘువు గురువు. ఇది చూడండి, మనం ద్వితాక్షరం కదా అనుకోకండి, రేపతో కూడింది. ఇది ఊనికను బట్టి దానికి ముందున్నది అవుతుంది. ఇక్కడ ముందేం లేవు కాబట్టి ఇది లఘువే. లఘువు లఘువు గురువు సబరణమయ్యవ కాబట్టి అది మత్తేఫం అవ్వాలి. సాతో బిగిన అయితే అది మత్తేఫం అవుతుంది. ఏమండి? తకారం ప్రాస ఇవ్వండి. తకారం ప్రాస 2 అక్షరం ప్రాస కాబట్టి అది అవుతుంది. వస్త్రాది అలంకార, వస్త్రాది గుణసంధి, వస్త్రాది ప్లస్ అలంకార ఎడాదేశ సంధి. ఏమండి? బ్రహ్మ ఓలికన్ ఎవరు? ఉర్వీ దేవతలు అని బ్రహ్మతో పోలిస్తున్నారు కాబట్టి అక్కడ ఉపమాలంకారం మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉదయాన్నే లేవటం, కాలకృత్యాలు తీర్చుకొని అక్కడ వాళ్ళ శిఖలతో కూడి రావటం, వాళ్ళ ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి రూపం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణుల పట్ల ఉండేటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి అందంతో కూడినటువంటి గుణంగా మనం చెప్పొచ్చు. ఇందులో రసం ఏమైనా ఉంది అంటే చూసుకోండి. రసం ఏముంది ఇందులో? శాంతరసం ఉందా? కరుణరసం ఉందా? హాస్యరసం ఉందా? రౌద్ర రసం ఉందా? భయానక రసం ఉందా? ఆస్తిక్య ప్రధానాంగములు అన్నాడు. కరుణరసం ఇందులో లేదు, హాస్యరసం లేదు, విషయం చెప్పడం మాత్రమే ఉంది. కావాలంటే శాంతం పెట్టుకోవచ్చు. ఓకేనండి? అలా మనకి ఏమీ లేకపోతే వదిలేయచ్చు కూడా, ఇబ్బంది లేదు. తర్వాత చూడండి. కాకతి కన్నుదోయి తెలి కల్వల కాంతులలో ప్రసన్నత శ్రీకత దాల్చన్ నాటి నిసిరేని సభక్తికమైన పూజలన్ రే కదముట్టన్ విన్బడన్ అరిందమైన్ దశలయందు జైత్రయాక కుదంబున్ నిస్వహన రావము భీకరము హన్మకొండపై. ఇది ప్రోలరాజు కథకు సంబంధించిన విషయం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రోలరాజు కాకతదేవి ప్రాశస్యాన్ని చెప్పడం ఇందులో ఉంటుంది. హన్మకొండ మీద సాధించిన విజయాలను వివరించిన సందర్భం. అంటే హనుమకొండ మీద అమ్మవారిని, కాకతీయ అమ్మవారిని గుడి కట్టి ఉంటాడు. అక్కడ రాత్రిపూట ఏమో ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాడు. ఆమె ఆశీర్వదించిన తర్వాత ఆమెని ఆ శత్రు భయంకరమైనటువంటి రాజులందరూ కూడా ఉదయకాలంలోనే దిక్కులు పిక్కటిల్లే సైన్యంతో హనుమకొండ మీద వినబట్టడం అనేది కనిపిస్తుంది. అంటే నువ్వు విజేతం అయిపోయినాయన, నీకు అందరు రాజులు నీకు దాసోహం అయిపోయారనేటువంటి ఒక దిక్కులు పిక్కటిలో జయదేవ ధ్వనాలని
ఇవ్వటం ఇందులో కనిపిస్తుంది. ఇది ధ్వనియాత్మకమైన అంశంగా కనిపిస్తుంది. అంటే అమ్మవారి దయతో, కాకతీయ అమ్మవారి దయ వల్ల ఈ పోలరాజు తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించి శత్రు దుర్భేద్యంగా తయారు చేసుకున్నాడు అనేది ఈ కాకతీయ దేవి కన్నుల ద్వారా వచ్చేటువంటి తెల్లనైనటువంటి కాంతులు ఆకర్షణగా మనకి కనిపిస్తుంది. ఆ రకంగా ఆమె అనుగ్రహమే ఈయనకి అన్నీ ఉన్నాయి అని చెప్పడం ఇందులో ప్రధానమైన అంశం. జైత్రయాత్ర అన్నాడు కాబట్టి ఇది వీరానికి సంబంధించిందిగా మనం చెప్పొచ్చు. దానివల్ల ఓజస్సు, గౌడి, నారికేళ పాకం వచ్చేస్తుంది. ఏమండి, ఇప్పుడు మీరు ఏ పద్యం అడిగినా సరే దానికి సంబంధించిన సమాచారాన్ని సులువుగా గుర్తుపెట్టే ప్రయత్నం కొంచెం సాధన చేస్తే మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? చూస్తే దాంట్లో ఏమడిగిందంటే ఉచితానుచితాలను వివరించండి అని అన్నాడు సార్. ఒక పద్యం ఇచ్చి ఉచితానుచితాలు అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏం సార్? ఏం చేయాలి సార్ దానికి? అంటే అందులో ఏది ఉచితం? ఉచితం అంటే చెప్పదగినది, అనుచితం అంటే చెప్పదగనది. ఈ పదాలే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పడతాయండి. కొంచెం మనం ఆ పదాలకు సంబంధించిన అర్థం కొంచెం తెలియాలి. ఉచితము అంటే అక్కడ చెప్పదగినది, అనుచితము అంటే చెప్పదగనది. ఆ పద్యాన్ని బట్టి ఏది చెప్పదగని చెప్పాడా, చెప్పదగనది చెప్పాడా, అంటే చెప్పాలనుకుని చెప్పాడా, చెప్పకూడదు అనుకుని చెప్పాడా, లేదా చెప్పకూడదు ఏదైనా గుర్తొస్తుందా ఆ పద్యం చదివితే అనే దాన్ని బేస్ చేసుకొని రాయాలి. ఓకే, ఇది నెక్స్ట్ సెక్షన్ బిలో ఒక 5 పోయమ్స్ ఇచ్చింది సార్. అంటే ఆ 5 గుర్తుపట్టినా నేను. ఒకటి మాత్రం గుర్తుపట్టకుండా ఉండు సార్. ఏంటంటే పుట్టం కావాలి సత్కవీశ్వరుడు నీ పుణ్యాన మా వంశ పుంబుట్టం జీలిచి కొంచెం సంచిత కళాపూర్ణ ప్రభారాశి అయి పుట్టం కూడదు పుట్టినం గలుగ విపుం నిండు సన్మానముల్ గిట్టాయుచ్యత నీచాయుచ వితర్క భ్రష్ట దేశంబునం. ఈ పోయం అసలు దేంట్లో ఉందో కూడా గుర్తుపట్టడానికి అయితే సార్. చాలా ట్రై చేసిన ఒక 1 hour వరకు. ఏమిటండి అది? పుట్టం కావాలి సత్కవీశ్వరుడు నీ పుణ్యాన మా వంశ పుంబుట్టం. పుట్టం కావాలి సత్కవేశ్వరుడా? సత్కవీశ్వరుడు నీ పుణ్యాన మా వంశ పుంబుట్టం. గబ్బిలం వెతికినా సార్, గబ్బిలంలో లేదు. మహాప్రస్థానం అయితే కాదు. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి ఆంధ్రప్రశస్తి, ఒకటి కృష్ణపక్షము. ఆంధ్రప్రశస్తిలోనే ఉంటుందేమో. ఆల్రెడీ ఒకటి ఆంధ్రప్రశస్తి నుంచి వచ్చింది కదా సార్. అది పోయాం, మళ్ళీ అడుగుతాడు దాంట్లో నుంచి. ఆంధ్రప్రశస్తి నుంచి ఏంటంటే గ్రీష్యా వేల నిరాకృతి